నాకంతా తెలుసు అంటూ స్వామి డైరెక్ట్గా జేబులో చేయిబెట్టి తనంతటి తనుగా స్వామి ఇలా ఫోటో బయటికి తీశారు. చాలా నవ్వుతూ స్వామి చేతులు ఇలా వెనక పెట్టుకుని దయరాధపై అంటూ కళ్ళు ఎగరేస్తే నా వైపు చూస్తూ పాడారు. వాళ్ళని దగ్గర రావద్దని చెప్పు, అదిగో అక్కడ 5 అడుగుల దూరంలో అక్కడే పువ్వు పెట్టేసి నమస్కారం అక్కడి నుంచే చేసుకుని వెళ్ళిపోమని అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్. ఏంటి స్వామి అంటే, ఏయ్ నువ్వే అసలు పాట్ అని దెబ్బేశారు. స్వామి కారు దిగుతూను సూట్ కేసు మర్చిపోయాను, అందుకని మళ్ళీ రావాల్సి వచ్చింది అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయారు. ఇంత భక్తితో మీరందరూ నన్ను కావాలి కావాలి అని మనస్ఫూర్తిగా నేను పిలిస్తే నేను రాకుండా ఎందుకుంటాను రా. శుద్ధి పెట్టగానే గొంతు సరి చేసుకుని నీ కొండకు నీ అంటూ మొదలెట్టేశారు. పాట మొదలెడితే స్వామి కూడా గట్టిగా పగలబడి నవ్వేశారు. ఏయ్ ఏయ్ అని అరిచారు గట్టిగా స్వామి. స్వామి ఫోల్డ్లోకి కంప్లీట్గా వచ్చిన తర్వాత నాన్నగారు సూక్తి ముక్తావళి అని చెప్పేసి, మనం సుమతి శతకాన్ని ఏ విధంగా అయితే మనం చదువుకుంటామో సూక్తి ముక్తావళి అని చెప్పేసి స్వామి పరంగా ఒక 108 పద్యాలని రాశారు నాన్నగారు. అందులో ఒక పద్యం జ్ఞాపకం వస్తుంది నాకు. చిత్తశుద్ధితోడ చేసెడు పూజలకు, చిత్తశుద్ధితోడ చేసెడు పూజకు మట్టి పాత్ర చాలు మహిని చూడ, విత్తమున్నదనుచు విర్రవీగడివాడు పతనమగుట నిజము పర్తి సూక్తి. నాకు విత్తం ఉంది, నాకు ఇదుంది, నాకు అదుంది అని చెప్పేసి విరవీగడి వాడికి వాడు ఎప్పుడూ పతనం అవుతాడు. ఏనాడైతే చిత్తశుద్ధితో మనం భగవంతుణ్ణి అప్రోచ్ అవుతామో, ఏనాడైతే ప్యూర్ హార్ట్తో మనం స్వామి దగ్గరికి వెళ్ళగలమో, ఆనాడు ఖచ్చితంగా స్వామి మనల్ని తప్పకుండా దగ్గర తీసుకుంటారు. దీనికి ప్రతి ఒక్క భక్తుడి యొక్క అనుభవమే ఉండవచ్చును బహుశా. మా నాన్నగారు కూడాను ఆయన ఎప్పుడు అప్రోచ్ అయినా కానీ ఆయనకి ఏంటంటే మొదలు చెప్పినట్లుగాను ఒక నెగిటివ్ భావం, ఈ బాబా నేను నమ్మచ్చా నమ్మకూడదా, యోగులు బాబాలు వీళ్ళంతా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, నేను నమ్మచ్చా నమ్మకూడదా అని ఒక మీమాంసలో ఆయన ఉండేవారు అనమాట. మాతో తరచూ పంచుకునేవారు కూడా. తను చాలా ఓపెన్గాను మీరంతా ఏదో అల్లా ఈషు బుద్ధహి నానక్ అంటూ మీరు పాడేస్తున్నారా, నాకేమో అసలు నేను అది జీర్ణించుకోలేకపోతున్నాను అని చెప్పేసి చాలా ఓపెన్గా మా అందరితోనూ డిస్కస్ చేసేవారు. ఎంతవరకు అంటే అసలు కనీసం సామాజికంగా సంఘంలోనూ మీరు ఆ పాటలన్నీ పాడినా కనీసం ఇంట్లో అన్న పాడకండిరా అంటూను మమ్మల్ని ఫోర్స్ చేసేవారు కూడాను అంతవరకు. అయితే అలా ఉన్నప్పుడు తర్వాత ఏం జరిగిందంటే, ఎప్పుడైతే స్వామి 60వ జన్మదినోత్సవం జరిగింది, 60th బర్త్డే, ఆ టైం వచ్చినప్పుడు నాన్నగారు అమ్మ వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు. నాన్నగారు ఆ రోజుల్లో ఏజీ ఆఫీస్లో వర్క్ చేసేవారు. అయితే సడన్గా స్వామి ఓ రోజున నన్ను దగ్గరికి పిలిచి, దాదాపు రోజు ఇంటర్వ్యూ ఇచ్చేవారని చెప్పాను కదా. సో ఒక రోజున సరిగ్గా గుర్తులేదండి, అది అరౌండ్ 8th or 9th ప్రాంతంలో అనుకుంటాను, మీ నాన్నగారు వాళ్ళకి కబురు పంపించు, 60వ జన్మదినోత్సవం అవుతోంది కదా, స్పెషల్ టైం కదా, అమ్మ నాన్నగారిని రమ్మను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి స్వామి స్పెషల్గా చెప్పడం జరిగింది. ఇక దాంతో అప్పుడేమైందంటే వెంటనే చాలా సంతోషంగా నేను కబురు పంపించాను, ఫోన్ చేయడం జరిగింది యాక్చువల్గాను, ట్రంక్ కాల్ బుక్ చేసి. నాన్నగారు వాళ్ళకి ఆ కబురు అందిన తర్వాత వాళ్ళు కూడా వెంటనే ప్రయాణ సన్నాహాలు చేసుకుని 2 రోజుల్లోనూ వచ్చేశారు. అయితే అప్పటికే చాలామంది జనసందోహం బాగా పెరిగిపోయి ఒక సముద్రం లాంటి జన సముద్రం, దాదాపు ఇసకేస్తే రాలే జనం, అసలు ఎక్కడ పడితే అక్కడ జనాలే తప్ప మరొకటి కనపడటం లేదనమాట. అటువంటి పరిస్థితుల్లో ప్లస్ ఆ రోజుల్లో ఒక నార్మల్ డివోటీకి అకామిడేషన్ అనేది చాలా గొప్ప అతి కష్టతరమైన ఇదనమాట అది. సో రావటమైతే వచ్చేసారు కానీ వాళ్ళు ఎక్కడ ఉండాలి అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అయితే వచ్చారు, ఏం చేయాలో తెలియదు. వచ్చిన తర్వాత చెరుకుమిల్లి కామవధాని గారు, ఆయన వేదాంతాలలో దిట్ట, ఆయన ఘనాపాటి, ఆయన తెలియని వారు బహుశా స్వామి డివోటీస్లో ఎవరు ఉండకపోవచ్చును. అయితే వారు చాలా దూరపు బంధువు అనమాట మా నాన్నగారికి. అయితే ఆ బంధుత్వాన్ని ఒక ఆధారంగా పెట్టుకుని నాన్నగారు వాళ్ళు వెళ్ళి, ఇదిగో మీరు ఇలా అండి అలా అండి అంటూను వారితో మాట పెంచుకుని పలకరించుకుని, దయచేసి మమ్మల్ని అలౌ చేయండి, ఏదో స్వామి మమ్మల్ని పిలిచారు, ఇదిగో మా వాడు అక్కడ హాస్టల్లో ఉన్నాడు చదువుతున్నాడు, దయచేసి మమ్మల్ని తలదాచుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నాన్నగారు అడగడం జరిగిందనమాట. అప్పుడు
అయితే గమ్మత్ ఏం జరిగిందంటే అమ్మ నాన్నగారులతో పాటు మా 3వ అన్నయ్య కృష్ణమోహన్ గారు కూడా వచ్చాడు. అయితే ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చాక ఏమైందంటే సరే ఇలా అడిగారు. అడిగితే అప్పటికే కామధాని గారి ఇంట్లోనూ ఆయనదేమో పాపం ఈస్ట్ ప్రశాంతిలో వెనక వైపు రూమ్స్ ఉండేవండి ఆ రోజుల్లో. ఇప్పుడంటే అఫ్కోర్స్ లేటెస్ట్గా టాయిలెట్స్ అవి కట్టారు, బట్ ఆ రోజుల్లో రూమ్స్ ఉండేవి. ఆ రూమ్స్లో ఒక చిన్న రూమ్లో ఆయన బస చేసేవారు అనమాట ఆయన ఫ్యామిలీతోనూ. అప్పటికే ఇదిగో మాలాంటి వాళ్ళు దాదాపు ఆల్రెడీ 3-4 ఫ్యామిలీస్ వచ్చి ఉన్నారు. సో లోపల లగేజ్ పెట్టుకోవడానికి మాత్రమే రూమ్ ఉంది, కానీ ఇక మనుషులు పడుకోవడానికి కానీ ఏమీ లేదనమాట. సరే ఇదే 10,000 మనకి దొరికిందే అవకాశం అని చెప్పేసి ఆ రోజుల్లో గణేష్ గేట్ ఏదైతే ఉందో గణేశుడి మన గుడి అటు రెండో వైపున గణేష్ షెడ్ అని ఉండేదన్నమాట. శర్మ గారని దానికి ఇన్ఛార్జ్. అది కంప్లీట్గా ఫుల్ అయిపోయింది, అక్కడికి ఆయన రానివ్వాల. సరే ఇది ఒక్కటే మార్గం మనకి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన సర్లేండి ఇది స్వామి సంకల్పం, మీరు మీ లగేజ్ పెట్టుకోండి, దానికి ఏం ప్రమాదం లేదు, కానీ మీరు ఉండటానికి మీరు చూస్తున్నారు కదా లోపల పడుకోవడానికి ఏమీ అవకాశం లేదంటే సర్లేండి స్వామి శాండ్స్ బయట ఇసుక తిన్నెలో పడుకుంటాము, లేదా ఎక్కడో అక్కడ వసారాల్లో పడుకుంటాము అని చెప్పేసి నాన్నగారు వాళ్ళు ఒప్పుకున్నారు. అంతవరకు బాగానే అయింది. తర్వాత పక్క రోజు నేను ముందు కూర్చుని నేను స్వామికి చెప్పడం జరిగిన అవకాశం ఇచ్చారు స్వామి. స్వామి మీరు ఆదేశించినట్లుగా అమ్మ నాన్నగారు వచ్చారు స్వామి, అన్నయ్య కూడా వచ్చాడు అని చెప్పాను. చాలా సంతోషం చాలా సంతోషం అన్నారు. ఇంకా మరో మాట లేదు. నాకేమో మనసులో టక్కని కొంచెం ఇదేంట్రా స్వామి అకామిడేషన్ గురించి ఏమైనా చెప్తారేమో అన్న ఆశతో చెప్తున్నాను, ఆశతో ఉన్నాను యాక్చువల్గాను. ఎందుకంటే వీళ్ళు కష్టపడుతున్నారన్నది చాలా విదితం, చాలా క్లియర్ అది. అయితేను ఏమి చెప్పలేదు స్వామి, అలా వెళ్ళిపోయారు, మంచిది సంతోషం అన్నారు. సర్లే ఆయనకి సర్వజ్ఞుడు, ఆయనకి తెలియదు ఏమింది అని చెప్పేసి అలా వదిలేశాను. నెక్స్ట్ డే స్వామి తనగా వచ్చి మీ నాన్న వాళ్ళకి అక్కడ అనుకూలంగా ఉండదు కాబట్టి ఇదిగో ఈ 60 బ్రాహ్మణులని వీళ్ళని దంపతుల్ని పిలిచాను కదా, అందులో మీ నాన్న ఛాందసుడైన బ్రాహ్మడు, ఆయనకి అక్కడ ఇక్కడ ఉండటం కష్టం కాబట్టి ఇదిగో వాళ్ళతో ఉండమను అని చెప్పేసి మీ అమ్మ నాన్నల్ని అక్కడ ఉండమను అని చెప్పి ఆజ్ఞాపించారనమాట. నేను చిరంజీవిరావుతో మాట్లాడతాను వెళ్ళమను అని అన్నారు. అంటే అదే 10,000 చాలా సంతోషం అనుకున్నా. అంతకన్నా నాకు ఇంకా వేరే ఆలోచన రాలా. కృష్ణన్నయ్య కూడా ఉన్నాడు, అన్నయ్య గురించి అడగాలి అన్న ఆలోచన కూడా రాలేదు. స్వామి అన్నయ్య గురించి ఏమి చెప్పలేదు. ఇక మనకి ఆశ్రమంలో రూల్స్ తెలుసు, అమ్మా నాన్న అంటే అమ్మా నాన్న మాత్రమే, ఇంకా తలా తోక ఇంకా వేరే ఎక్స్ట్రాలు ఏమి ఉండకూడదు. దాంతో సరే వెళ్ళి నేను అమ్మ వాళ్ళకి చెప్పడం జరిగింది. అమ్మ వాళ్ళు వెంటనే వాళ్ళు లగేజ్ షిఫ్ట్ చేశారు. చేసుకుని అక్కడ ఈస్ట్ ప్రశాంతిలో గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కడైతే ఇప్పుడు దసరాల టైంలో కూడాను వచ్చిన పండితులకి అక్కడ అకామిడేషన్ ఇస్తారో ఆ ఏరియాలోనే అమ్మ నాన్నగారు వాళ్ళకి కూడా చోటిచ్చారు. వాళ్ళకి ఏంటంటే స్పెషల్ భోజనాలు ఇవన్నీ అప్పట్లో స్వామి అరేంజ్ చేశారనమాట. రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, రాత్రి వాళ్ళకి స్పెషల్గా వంటలు వండించి వాళ్ళకి ఎలా కావాలో అంటే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇట్లాంటివన్నీ లేకుండా ఆ విధంగా స్వామి చేయించారనమాట. సో వాళ్ళతో పాటు అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు. కానీ వెళ్ళిన నిమిషం నుంచి వాళ్ళకి అన్నయ్య మీదే బెంగ. అన్నయ్యక పోలియో అంటే జనాలు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో నడవగలడో లేదో, ఎలా పడిపోతాడేమో, అంటే ఎవరైనా పక్క నుంచి ఒకసారి ముట్టుకున్నా తట్టినా ఢమ్మని కింద పడే అవకాశం ఉంది. సో చాలా బెంగపడుతున్నారు. అన్నయ్య ఏమో ధైర్యంగానే అఫ్కోర్స్ వయసులో పెద్దవాడే, సో మరి చిన్నపిల్లాడు కాదు కాబట్టి మీరేం భయపడకండి, బాధపడకండి, నేను ఉంటాను అని చెప్పేసి మా బాబాయ్ గారు, మొదట్లో నేను మన్నార్ కృష్ణారావు గారు అని చెప్పాను కదా, మా బాబాయ్ గారు, ఆయనకి బయట ఆశ్రమం బయట స్టేట్ బ్యాంక్ రోడ్లో ఒక రూమ్ ఉండేదన్నమాట. నేను అక్కడ ఉంటాను, మిగతా వాళ్ళతో షేర్ చేసుకుంటాను, ఎలాగోలా మేనేజ్ చేస్తాను, ఏముంది వారం రోజులే కదా ఎట్లాగోట్లా ఉంటాను అని చెప్పేసి ఆయన ధైర్యం చెప్పారు. సరే కష్టపడుతున్నాడే పిల్లవాడే అని ఎట్లా అయినా తల్లిదండ్రులకి ఇది ఉంటుంది కదా. సో అది ఆ డిస్కషన్ అది నడుస్తుంది. సరే మళ్ళీ నాకు స్వామికి చెప్పడానికి అన్నయ్య స్వామి ఉన్నాడు, స్వామి ఇట్లా అన్నయ్య బయట ఉన్నాడు అని చెప్పడానికి నాకు అవకాశం రాల. నెక్స్ట్ డే మళ్ళీ స్వామంతటి స్వామి వచ్చి మీ అన్నయ్య కూడా వచ్చాడన్నావు కదా, వెళ్ళి వాళ్ళని మీ అన్నయ్యని కూడా మీ అమ్మ నాన్నలతో ఉండమను, మీ అన్నయ్య అక్కడిక్కడ ఉండలేడు కాబట్టి అమ్మ నాన్నలు బెంగపడుతున్నారు, వెళ్ళి అమ్మ నాన్నలతోనే ఉండమను, ఈ విషయం కూడా నేను చిరంజీవిరావు గారికి చెప్తా అని చెప్పేసి స్వామంతటి స్వామి వచ్చి చెప్పారు. చూడండి ఆ దయామయుడు గుర్తు చేసుకుంటుంటే అసలు నిజంగా కళ్ళు చెమరుస్తాయి. ఆయన ఇందాక చెప్పినట్లు జన సందోహం ఎన్ని లక్షల మంది వచ్చారు. ఓ పక్కన జనాలకి వాళ్ళకి భక్తులకి మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ప్లస్
రకరకాల ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. రెండో పక్కన విఐపీస్ వస్తున్నారు. మూడో పక్కన ఇదిగో రాధాకృష్ణ డ్రామా గురించి స్వామి ఆలోచిస్తున్నారు. ఎన్నని ఒక మనిషి అంటే కొన్ని మాత్రమే చూసుకోగలడు. మల్టీ టాస్కింగ్ అనేదో పెద్ద పెద్ద పదాలు వాడతాం కానీ ఒక భగవంతుడికే సాధ్యం. అది గమ్మత్ ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ, ఇవాళ నేను నా గురించి నా ఫ్యామిలీ గురించి చెబుతున్నానేమో, బహుశా 60వ జన్మదినోత్సవంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఒక 60 లక్షల మందికి జరుగుంటాయి, లేకపోతే 60,000 మందికి జరుగుంటాయి కనీసం. అది ఓన్లీ స్వామికే సాధ్యం నిజంగాను. అస్సలు ఊహించుకోలేని పరిస్థితి అది. సరే, సంతోషంగా అన్నయ్య కూడాను వాళ్ళతో ఉన్నాడు. ఆల్మోస్ట్ వారం 10 రోజులు అక్కడే ఉన్నారు. తర్వాత 23 చాలా బ్రహ్మాండంగాను జరిగాయి ఫంక్షన్స్ అన్నీను. రాధాకృష్ణ డ్రామా ఏమిటి, లేకపోతే తర్వాత ఇంగ్లీష్ డ్రామా హియర్ అండ్ దేర్. ప్రతి డ్రామా ప్రాక్టీస్కి స్వామి ఆడిటోరియంకి వచ్చి చూసి కరెక్షన్స్ చేస్తూ, హియర్ అండ్ దేర్ డ్రామా అయితే ఇంగ్లీష్లో వాళ్ళు చేస్తున్నప్పుడు కూడాను చాలా అప్రిషియేట్ చేస్తూ పిల్లల్ని ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని అక్కడ కూడాను పాత్రల్ని స్వామి సొంతగా కొన్ని ఎన్నుకున్నారనమాట. ఇదిగో ఇది సుందరయ్యర్ చేస్తే బాగుంటుంది, ఇది మయూర్ పాండ్య చేస్తే బాగుంటుందని. సో వాళ్ళందరినీ చెప్తూ ఇలా గైడెన్స్ ఇస్తూ పక్కన మా మ్యూజిక్ ప్రోగ్రామ్ వింటూ ఆల్మోస్ట్ 1.5-2 గంటల పాటు రోజు పొద్దున మా కోసం కేటాయిస్తూ మళ్ళీ వచ్చేసి మిగతా పనులన్నీ కార్యక్రమాలన్నీ చూసుకునేవారు. సో చాలా చక్కగా నడిచాయి అన్నీ బ్రహ్మాండంగాను ఆ సెలబ్రేషన్స్ అంతాను. అయిన తర్వాత 23rd మా ప్రోగ్రామ్ కూడా అయింది. మాకందరికీ స్టేజ్ మీదే చక్కగా సిల్వర్ గ్లాసెస్ అందరికీ స్వామి ప్రజెంట్ చేశారు. స్వామి రావడం కూడాను చాలా సుందరం, చాలా అతి సుందరం. ఇన్ఫ్యాక్ట్ ఎలా అంటే మామూలుగా స్వామి వేసుకునే వైట్ రోబ్ కాదు. ఆ రోజుల్లో స్వామి స్పెషల్ అకేషన్ అంటే దసరాలకి వాటికి వైట్ రోబ్ వేసుకునేవారు. నార్మల్గా వేసే కాషాయం కాకుండాను, వైట్ రోబ్ కాకుండాను ఆ రోజున మాత్రం ఫస్ట్ టైము సిల్వర్ కలర్ మెరుస్తూ ఉన్నది సిల్వర్ కలర్ రోబ్ లాంటిది వేసుకున్నారు. మనం ఫోటోలో బహుశా చూసినా ఇప్పుడు తెలుస్తుంది మనకి. చాలా అసలు మామూలుగానే భగవంతుడు నిజంగా సుందరాకారుడు, అత్యద్భుతం, ఊహించుకోలేనంత అతి సుందరం. ఇంక నేను మాటల్లో చెప్పలేను, నాకు ఎక్సైట్మెంట్తో అసలు ఏమీ రావటం లేదు మనసుకి. కానీ అలా వచ్చి కూర్చున్నారు, ఝూలాలో కూర్చుని స్టార్ట్ చేయండి అన్నారు. ఎంతో టీవీతోనూ మేమందరం పాటలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాడడం, 1.5 ప్రోగ్రాము మాది బాగానే అయింది. ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తుంటే బంగారు అని ఒక మాట మాత్రం అన్నారు. కానీ ఎంతో దయతో అందరికీ నమస్కారాలు ఇచ్చారు. మాకు ఇచ్చి గ్లాసులు, సిల్వర్ గ్లాసులు అందరికీ ఇచ్చి, తర్వాత గ్రూప్ ఫోటోలు ఇచ్చారు, ప్రసాదించారు. అంతా బాగా అయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే స్వామి మళ్ళీ నాకు, రేపు మీ అమ్మ వాళ్ళని రెడీగా ఉండమను, నేను పిలుస్తాను ఇంటర్వ్యూకి అని చెప్పేసి చెప్పారనమాట. 24వ తారీఖు నాడు. అయితే ముందుగానే స్వామి అలా చెప్పారంటే నేను ముందుకొచ్చి పిలవడం అట్లా అనమాట. సో అలా జరుగుతుంది. సో అంటే ఏంటంటే స్వామి ఇంటర్వ్యూ రూమ్ ముందు పోర్టికోలోకి వచ్చి నేను ఇలా చేయి ఊపితే ఇటు అమ్మ అటు నాన్నగారు వాళ్ళు ముందుకు రావాలి. ముందుకొచ్చి అక్కడ కూర్చుంటే స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి పిలుస్తారు. సో వీళ్ళకి ఆ ప్రాసెస్ అంతాను మొదలే చెప్పి పెట్టాను. అమ్మ ఆడవాళ్ళ వైపు, నాన్నగారును అన్నయ్య మగవాళ్ళ వైపు అలా కూర్చుని ఉన్నారు. స్వామి దర్శనానికి వచ్చాక ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నేనేమో భజన హాల్లో కూర్చున్నాను ముందు వైపుకి, స్వామి పిలుస్తారన్న ఆశతోను. సరే, రాగానే ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే స్వామి నన్ను పిలిచి మీ వాళ్ళని పిలువు అన్నారు. అనేటప్పటికీ నేను యథాప్రకారంగా పోర్టికోలో కొంచెం ముందుకు నడిచి చెయ్యి ఊపాను. చెయ్యి ఊపితేను నాన్నగారు చూశారు. చూసి నాన్నగారితో పాటు అన్నయ్య కూడా లేచి ముందుకు నడుస్తున్నాడు. నాకు భయం వేసింది. అమ్మ నాన్నగారు అన్నారు కానీ అన్నయ్య రావచ్చునా లేదా అని. ధైర్యం చేసి స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి అన్నయ్య కూడా రావచ్చునా అని ప్రార్థించాను. తప్పక రమ్మను అన్నారు. ధైర్యంగా బాగుండింది అనిపించింది. నాన్నగారు అన్నయ్య వచ్చారు కానీ ఎంతసేపటికి మా అమ్మ రాలేకపోయారు. చెయ్యి ఊపాను. తర్వాత అక్కడ సేవాదళ్ ఇన్ఛార్జ్ వాళ్ళకి చెప్పాను, అక్కడ కూర్చోబెట్టే వాళ్ళందరికీ దగ్గరికి వెళ్ళి మరీ చెప్పాను. ఎంతసేపు చూసినా కానీ లక్షల్లో జనాలు ఉన్నారు. అప్పటికి ఎంతోమంది ఇంకా వెళ్ళలేదు. బర్త్డే అయిపోయింది, రెండో రోజు కార్యక్రమం అయినా కూడాను ఎవరు వెళ్ళలేదు స్వామి దర్శనం కోసం. అఫ్కోర్స్ ఆయన వదిలి ఎవరు వెళ్ళగలరులేండి. అయితే చాలామంది ఉన్నారు. ఆ జన సందోహంలోనూ యాక్చువల్గా అమ్మ కూడా కనబట్టలేదు. మా అమ్మ ఎవరు అన్న విషయం మిగతా వాళ్ళకు కూడా తెలియదు. తెలిసిన 4-5 ఎవరు వాళ్ళు కూడా పాపం వెతకడానికి ప్రయత్నం చేశారట. అమ్మ ఎక్కడా కనపడలేదు. మిగతా వాళ్ళని కూడా కొంతమందిని స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. పాపం వాళ్ళందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు. స్వామి ఏమో ఏదిరా మీ అమ్మ అంటూ నన్ను అడగటం మొదలెట్టారనమాట. 5-6 ఆల్మోస్ట్ 5 నిమిషాల దాకా స్వామి పాపం బయట వెయిట్ చేశారు యాక్చువల్గాను.
చేసిన తర్వాత సర్లే ఇంకా వస్తుందిలే అని చెప్పేసి లోపలికి మిగతా వాళ్ళందరినీ పిలిచారు. ఆనవాయితీ ఏంటంటే ఒకసారి స్వామి డివోటీస్ని అందరినీ లోపలికి తీసుకెళ్ళి తలుపు వేసేస్తే ఇంకా ఎవరు రాకూడదనమాట. అది జనరల్ ఆనవాయితీ అది. సో నాన్నగారు, అన్నయ్య, తర్వాత నేను కూడా వెళ్ళాను లోపలికి. వెళ్ళిన తర్వాత మిగతా డివోటీస్ని కూడా పిలిచారు. పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు స్వామి. మాట్లాడినప్పుడు ఫస్ట్ ఏమో నన్ను ఒక్కడిని లోపలికి పిలిచారు. లోపలికి పిలిచి మాట్లాడి నన్ను బయటికి పంపించేశారు. తర్వాత పంపించేసి అన్నయ్యని, నాన్నగారిని లోపలికి పిలిచారనమాట. పిలిచినప్పుడు రాగానే నాకు తెలుసు నీ సంగతి అంటూ వెంటనే నాన్నగారి జేబులో మా ఫ్యామిలీ ఫోటో అనమాట. మా పెద్దన్నయ్య అమెరికాలో ఉండేవాడు ఆ రోజుల్లోనూ. వచ్చి హైదరాబాద్కి వచ్చిన రోజుల్లోనూ అంతా కలిసి ఫ్యామిలీ ఫోటోలాగా తీసుకున్నాం అనమాట. అమ్మ, నాన్నగారు, నా ముగ్గురు అన్నయ్యలు, మా సిస్టర్, అందరం. సో ఫ్యామిలీ ఫోటో నాన్నగారు జేబులో పెట్టుకున్నారు. ఒకవేళ కుదిరితే స్వామికి మా ఫ్యామిలీని పరిచయం చేద్దామని నాన్నగారి ఆలోచన. పరిచయం చేసి స్వామి బ్లెస్సింగ్స్ తీసుకుందామని. ఈయన మహానుభావుడు కదా, ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే మనకు అంతా బాగుంటుంది అన్న ఆలోచనతోను. నాకంతా తెలుసు అంటూ స్వామి డైరెక్ట్గా జేబులో చేయబెట్టి తనంతట తనుగా స్వామి ఇలా ఫోటో బయటికి తీశారు. తీసి నా ఫోటోని చూస్తూ, నన్ను చూస్తూ, పక్కనే కూర్చున్నాను, నన్ను చూస్తూ రౌడీ రౌడీ అన్నారు. నేను టీ షర్ట్ వేసుకుని దాని మీద ఏదో రాసింది, అదిదాస్ ఏదో రాసింది అనమాట. అదిదాస్ టీ షర్ట్. రౌడీ రౌడీ అన్నారు. తర్వాత నీ కూతురు తెలుసు నాకు, పెళ్ళిడికి వస్తోంది, ఇదిగో మీ పెద్దవాడు రెండోవాడు అని స్వామి నాన్నగారికి పరిచయం చేస్తున్నారు అనమాట. జరిగిన ఉల్టా విషయం అది. నాన్నగారు బిత్తరపోయి ఇలా చూస్తున్నారు, ఏమిటి జరుగుతోంది ఇక్కడ, నేనేదో స్వామి బ్లెస్సింగ్స్ తీసుకుందాం, పరిచయం చేద్దాం అనుకుంటే నాన్నగారికి స్వామి చెప్పడం. అయితే అలా అయిన తర్వాత ఎన్నో విషయాలు నాన్నగారితో స్వామి మాట్లాడారనమాట. ఆఫ్కోర్స్ లోపల ప్రైవేట్ ఇంటర్వ్యూ రూమ్లో తీసుకెళ్ళి మాట్లాడినప్పుడు ఆ తర్వాత నుంచి నాన్నగారిలో ఎంతో పరివర్తన కనపడింది మా అందరికీ. ఆయన ఆలోచన విధానాల్లో కానీ, లేకపోతే స్వామి పట్ల ఆయనకున్న ఆ భక్తి కానీ, బహుశా మనసులో అది టైం రావాలి. ప్రతి వాళ్ళకి వాళ్ళ టైం ఉంటుంది. స్వామి తన దగ్గరికి లాక్కునే ఆ కనెక్షన్ అది స్వామి టచ్ చేయాలన్నమాట. సో ఆ విధంగా నాన్నగారు దగ్గరికి రావడం, తర్వాత వచ్చాక ఇంకా అచంచలమైన భక్తి. ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే 24 గంటలు ఇంకా స్వామి సాయిరామా సాయిరామా అంటూనే ఉండేవాళ్ళు. స్వామి పట్ల ఎన్నో ఆయన అఫ్కోర్స్ ఆయన పుట్టుకతోనే బహుశా కవిగా పుట్టినట్టున్నారు. చిన్నప్పటి నుంచి కవిత్వం అది తనంతట తనగా రాసేవారు. తర్వాత తన సొంతగా సాధన చేసి అన్ని రకాల ఛందస్సుల్లోనూ రకరకాల గేయాలు, పాటలు, పద్యాలు, ఎవరిదన్నా ఒక మ్యారేజ్ అయిందంటే చక్కగా వాళ్ళకి ఒక పద్యం రాసి, ఆ రోజుల్లో పోస్ట్ కార్డ్స్ ఉండేవన్నమాట. పోస్ట్ కార్డ్స్లో పద్యం రాసి వాళ్ళకి బ్లెస్సింగ్స్ లేకపోతే అభినందనలు తెలుపుతూ పంపించేవారు. అలాగే ఏదైనా న్యూ ఇయర్ వచ్చిందంటే నాన్నగారు స్పెషల్గా వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి అంటూ ప్రతి ఫ్యామిలీకి ఆ విధంగా పద్య రూపంలో వాళ్ళని ఆశీస్సులతో, పద్య రూపంలో వాళ్ళని అభినందిస్తూ, లేకపోతే ఆ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి పండగకి అలాంటి అలవాటు అనమాట. అట్లాగా అవన్నీ జరిగేవి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఆ తర్వాత నుంచి స్వామి పట్ల తన ఆలోచనలు పెరిగి, ఇంకా స్వామి పట్ల ఇదిగో స్వామి వైపు తిరిగి స్వామి గురించి ఆలోచిస్తూ స్వామి మీద చాలా ఎన్నో రకాల కవిత్వాలు, పద్యాలు ఎన్నో రాశారనమాట. ఇందాక నేను చెప్పినట్లు సూక్తి ముక్తావళి లాంటివి కానీ బోళ్ళని చాలా ఉన్నాయి. అమ్మ యొక్క పంధ వేరు. ఇంటర్వ్యూకి రాలేకపోయారు. కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగారు. ఇంటర్వ్యూలోకి రాలేకపోయింది. తర్వాత మా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అందరినీ స్వామి బయటికి పంపించేశారు. మేము కూడా బయటకు వచ్చాం. అప్పుడు అమ్మ వచ్చి అక్కడ పక్కన వెయిట్ చేస్తుంది అనమాట, కూర్చుంది. సరే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, బోళ్ళంత దుఃఖంతో ఏడుస్తూ కూర్చుంది అమ్మ పక్కన. అంటే స్వామి బయటికి రాగానే అమ్మని చూశారు. స్వామి అంటూ మోకాళ్ళ మీద లేచింది ఏడుస్తూ. లేస్తే మళ్ళీ చూస్తాను అని చెప్పేసి స్వామి బ్లెస్ చేశారు. పాద నమస్కారం తీసుకుంది. అంతే, ఆ సెషన్కి అంతే అయిపోయింది. కానీ ఏంటంటే అమ్మకి ఇన్ని క్వశ్చన్స్ కానీ, ఇంత డౌట్, ఇంత అనుమానాలు కానీ, నాన్నగారిలాగా తర్కం, వివాదం ఇట్లాంటివన్నీ ఏమి ఉండేవి కావు. అమ్మది అసలు అనన్య భక్తి. అమ్మో, ఆవిడ గురించి చెప్పాలంటే అసలు సామాన్యం కాదు. ఆవిడ స్వామి మీద ఎన్నో పాటలు రాశారు. అమ్మ గొప్పతనం ఏంటంటే ఆఫ్కోర్స్ యాజ్ ఎ మ్యూజిషియన్ తను డిప్లొమా చేసి ఒక స్కూల్ నడిపించేది అనమాట. చిక్కడపల్లిలో ఉండగాను 100 మందికి స్టూడెంట్స్కి సంగీతం తను విద్యాదానం చేసిందనమాట. సో
ఆ నాలెడ్జ్‌తోనూ జస్ట్ ఏదో పాటల్లో ప్రావీణ్యతే కాకుండా అమ్మకి భగవంతుడి అనుగ్రహం, స్వామి అనుగ్రహం, ఆవిడ గొప్ప వాగ్గేయకారిణి. సో, తనే పాటలు రాసి వాటికి ట్యూన్ చేసి స్వామి పరంగా ఎన్నో రాసింది. ఇన్‌ఫ్యాక్ట్ పాటలు మన స్టూడెంట్స్ చాలా పాడారు. భజన్స్ అయితే దాదాపు ప్రతి భజనలోనూ అమ్మ రాసిన భజన్స్ మన వాళ్ళందరూ పాడుతూనే ఉంటారు ఇవాళ కూడాను. ఫర్ ఎగ్జాంపుల్ 'భస్మభూషితాంగా' అమ్మ రాసింది. అమ్మ అంటే అమ్మతో పాటు అన్నయ్య కూడాను కలిసి చేసేవాడనమాట. 'పర్తీశ్వర సత్యసాయీశ్వర శేషశైలవాస నారా' ఆ పాట. కోకొల్లలు 'శ్రీరామ జయ రామ జయ జయ రామ్' ఇది చాలా ఉన్నాయండి. 'గానలోల గోపాల' అని ఈ మధ్య రేర్గా పాడుతున్నారు. తర్వాత 'గిరిధర బాల హే నందలాల' ఈ పాట. లేకపోతే 'గౌరీనాథాయ విశ్వనాథాయ సాయినాథాయ నమః శివాయ' ఇలా చాలా కోకొల్లలు చాలా. ఇన్‌ఫ్యాక్ట్ అన్నయ్య ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు, నాగ్పాల్ గారు అని చెప్పేసి. ఆయన హిందీలో పాటలు రాసి తీసుకొచ్చేవారు అనమాట. అన్నయ్య మంచిగా ట్యూన్ చేస్తాడు, అమ్మ మంచిగా ట్యూన్ చేస్తుంది ఈ మ్యూజికల్ నాలెడ్జ్ వల్ల అని. సో ఆయన తెచ్చిన పాటల్ని వాటిని మారుస్తూ కొన్ని కరెక్ట్ పదాలు అవన్నీ వాడుతూను. ఇందాక నేను ఇంతకుముందు వాయించినట్లుగా 'చిత్తచోరా మురళీవాలా' ఆ పాట ఆయన రాసి తీసుకొచ్చింది. ఆయన పంధాలో ఏదో కొంత రాశాడు, దాన్ని కొంతగా మార్చి దానికి ట్యూన్ చేసి అన్నయ్య చేశాడనమాట. ఆ విధంగా బోల్డని పాటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం పాడుకునే 'బోలో జై సాయిరామ్ బోలో జై సాయిరామ్ బోలో జై సత్య సాయిరామ్' ఇలాంటి పాటలు చాలా ఉన్నాయన్నమాట. అయితే అమ్మ ఇలా పాటలు రాయడం స్వామి పరంగాను, ప్రతి పాటకిను ఒక కథ అనమాట అమ్మకి. ఏదో డ్రీమ్లో స్వామి ఏదో సుబ్రహ్మణ్య స్వామిలా కనబడడం, లేకపోతే శివుడి రూపంలో ఇలా కనబడటం, లేకపోతే ఏదో ఆంజనేయ స్వామి రూపంలో కనబడడం. స్వామి మొదలు స్వామిలా కనబడి తర్వాత ఆంజనేయ స్వామి రూపంలో కనబడి, లేకపోతే రాములవారి రూపంలో కనబడడం, వెంటనే ఒక ఆలోచన రావడం, ఊహ రావటం, ఇలా వచ్చిందిరా అని చెప్పేసి తను పాట రాసేసి అన్నయ్యతో కూర్చుని ఇలా చేస్తే ఎలా ఉంటుందిరా అని. అన్నయ్య ఏమో అమ్మ ఇలా ఉంటే బాగుంటుందని తన హార్మోనియం పట్టుకుని వాళ్ళిద్దరు కూర్చుని నార్మల్ సినారీ అనమాట. ఇంట్లో ఆల్మోస్ట్ ప్రతి సాయంత్రం అమ్మ సంగీతం క్లాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కూర్చుని అరగంట గంట సేపు కొత్త భజనలు కంపోజ్ చేయడానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అది. సో ఆ విధంగా ఇద్దరు కలిసి కూర్చుని చాలా భజన్స్, చాలా మోర్ దెన్ 100 భజన్స్ ఉన్నాయేమో రెగ్యులర్గా మనం పాడేవి. ఇకపోతే ప్రాచుర్యంలోకి రాని భజన్స్ చాలా ఉన్నాయి కూడాను. అవి హైదరాబాద్లో తర్వాత లోకల్ సమితీస్లో అక్కడ ఆంధ్రాలోను తెలంగాణలోను పాడుతూ ఉంటారు. అయితే అమ్మకి ఏంటంటే ఆ విధమైన భక్తి, ఆ భక్తితో పాటు తను ఆర్తి అనమాట. అది నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, స్వామిని తలుచుకుంటూనే స్వామి గురించి ఆలోచిస్తూనే అలా కళ్ళల్లోంచి ఏదో ఒక గోపికా భక్తిలాగా అనమాట. అలా కంటిధారలు కారిపోతూ ఉండేవి. స్వామి అంటూ పాడుకుంటూను, స్వామి ఫోటోని చూసుకుంటూను అలా గంటల తరబడి స్వామిని ప్రార్థిస్తూ తను కూర్చుండిపోయేదండి. అది చూస్తే అసలు అమ్మో ఆవిడ నిజంగానే రాధ మళ్ళీ పుట్టిందా, లేకపోతే ఏదో మహా గోపిక ఏమన్నా మళ్ళీ పుట్టిందా అన్నంత ఒక గొప్ప భావన కలిగేది. ఆవిడ ఆశీస్సులతోనే బహుశా మా అందరికీను మంచి ఆలోచనలు, సద్భావాలు, లేకపోతే ఈ సంగీతం కానీ ఇవన్నీ వచ్చాయని చెప్పేసి ఎంతో కృతజ్ఞతతో ఎప్పుడూ ఉంటాం అనుకోండి. అది ఆ విధంగా అమ్మ కూడాను ఆ విధంగా స్వామి ఆశీస్సులకి చాలా చాలా ఆశీస్సులకి ఇదైందనమాట. 85లో ఇంకా చెప్పుకోవాల్సింది చాలా ఉందిలేండి. అప్పటికి ఇంకా నేను స్టూడెంట్నే కాబట్టి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. సో 25th నాడు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు మాకు. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీ అమ్మ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పేసి ఆ రోజునే, ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు వాళ్ళని ఆ రోజు సాయంత్రమే వెళ్ళిపోమన్నారు బస్సు తీసుకుని. ఆ రోజులో ట్రైన్ అది ఉండేది కాదు, బస్సు హైదరాబాద్ పుట్టపర్తి బస్సు అనమాట. బస్సులో మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి స్వామి వాళ్ళకి పాద నమస్కారం అది ఇచ్చారు. నాన్నగారు వాళ్ళు ప్రయాణం కట్టడానికి రెడీ అయిపోయారు. ఆ రోజు సాయంత్రమే నన్ను కూడాను సడన్గా భజన అంతా అయిపోయింది, కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. ఆ రూమ్ డ్యూటీ చేస్తున్న ఆయన సడన్గా నా దగ్గరికి వచ్చి స్వామి నిన్ను బృందావన్కి వెళ్ళిపోమన్నారు అని చెప్పేసి అన్నారు. అంటే నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే, ఆల్మోస్ట్ ప్రతిరోజు నన్ను ఇంటర్వ్యూలోకి పిలిచి ప్రతి ఒక్క విషయం నా గురించి అయినా నా ఫ్యామిలీ గురించి విషయం అయినా స్వామి స్వయంగా తనంగా పిలిచి మాట్లాడి చేసిన వారు ఇప్పుడేమో సడన్గా అప్పటికే బృందావన్ స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడే మిగిలిపోయాను. అయితే స్వామి ఈ విషయం ఏంటో నాకు డైరెక్ట్గా చెప్పకుండా
అది కూడా అతను చాలా సీరియస్గా వచ్చేసి యూ హ్యావ్ టు గో బ్యాక్ టు బృందావన్ అండ్ స్వామి హ్యాస్ కమాండెడ్ యూ టు గో అని కొంచెం సీరియస్గా చెప్పారనమాట. భయం వేసింది నాకు. ఏంటి స్వామి, నేనేం తప్పు చేశాను స్వామి, ఎందుకు ఇలాగా ఉన్నట్టుండి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి, అది కూడా మీరు వచ్చి నాకు ఏదో పాద నమస్కారం ఇచ్చి విభూతి చేతిలో పెట్టి ఏమన్నా పంపిస్తారేమో అన్న ఊహతో నేనుంటే ఇలా వచ్చి సీరియస్గా ఇలా వెళ్ళిపోమంటున్నారు అని చెప్పేసి కొంచెం బాధ కలిగింది. సార్ స్వామి ఏమన్నా కోపంగా ఉన్నారా, ఏమన్నా మాట అన్నారా, వెళ్ళిపోమన్నారు, ఎందుకు వెళ్ళిపోమన్నారు, రేపటిదాకా నేనుండి స్వామిని ప్రార్థించి పాద నమస్కారం తీసుకుని వెళ్ళొచ్చా అని చెప్పి ఆయన్నే అడిగాను. నో మ్యాన్, సారీ, యూ హ్యావ్ టు గో, స్వామిస్ కమాండ్, అంతే, స్వామి ఆజ్ఞ ఇది, నువ్వు వెళ్ళి తీరాలి, ఇంకా దేర్ ఇస్ నో సెకండ్ థాట్, వెళ్ళి తీరాలి, రేపు నువ్వు కనపడకూడదు, అసలు ఉన్నావంటే మళ్ళీ నీకు ప్రాబ్లం నాకు ప్రాబ్లం అన్నట్టుగా ఆయన హింట్ ఇచ్చారు. సరే బాధతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ బాధ, స్వామి ఇంతకాలం ఇంత బ్రహ్మాండమైన అవకాశాలు ఇచ్చారు అన్న ఆలోచనల కన్నా, ఇదిగో స్వామి ఇలా పంపించేశారే, ఏంటి నాలో తప్పు, ఏం చేశాను అన్న బాధ ఎక్కువైపోయింది. బాధ ఎక్కువైపోయి దానికి తోడు అఫ్కోర్స్ ఈ రాధాకృష్ణ నాటకం చాలా డీప్ ఇంపాక్ట్ కలిగజేసింది నాకు హృదయంలోను. ఆ రోజు నుంచి బహుశా నా జీవితాంతం ఉంటుందేమో, ఒక వెరీ పాజిటివ్, వెరీ డీప్ ఇంపాక్ట్ అనమాట. అంటే స్వామి ప్రతి క్షణం, ఎస్పెషల్లీ ఆ ఇంటర్వ్యూ రూమ్స్లోనూ రాధ భక్తి గురించి చెప్తూ, రాధ అనేది ఆఫ్కోర్స్ మనం చాలాసార్లు స్వామి నోటి ద్వారానే విన్నాం, ఆ రాధ యొక్క ఆరాధన ధార, రాధ యొక్క ఆధారము ధార ఆరాధన, RADA అని స్వామి ఇలా చెప్తూ, ఆర్ అంటే రాధ, ఆధారము ధార ఆరాధన. అంటే అది ఎలాంటిదంటే, ఒక నీళ్లు మనం పైనుంచి ఒక గ్లాసులోంచి కింద కప్పులో పోస్తున్నాము అంటే అదేమో మధ్య మధ్యలో బుడగలు వస్తూ ఉంటాయి గాలి తగులుతును. అలా కాకుండా ఒక తేనె కానీ మనం పైనుంచి ఒక ఇలా పోస్తున్నప్పుడు, కింద పాత్రలో, పైన పాత్ర నుంచి కింద పాత్రలో పోస్తున్నప్పుడు కంటిన్యూస్గా వస్తుంది. ఈ గాలి బుడగలు కానీ అట్లాంటివి ఏమీ మధ్యలో ఉండవు. ఆపేసినా కూడాను అది అలా కారుతూ ఫైనల్గా అలా ఆగుతుంది కానీ తేనె లాంటిది, బట్ మధ్యలో మీకు బుడగల్ లాంటివి కనపడవు. అది అనన్య భక్తి. అటువంటి భక్తి రాధది. కృష్ణుని పట్ల ఎంతసేపు కృష్ణ 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 అంటూను అలా కళ్ళు మూసుకొని అలా ఉండిపోయేది గంటల తరబడి, రోజుల తరబడి. అన్నము, నిద్ర, ఆహారం అసలు ఏమీ ఆలోచించేది కాదు అంటూను స్వామి ఎంతో రాధ గురించి. అంటే అవన్నీ మాకు తెలిస్తే కానీ మాకు, అంటే మా పాత్రలు చేస్తున్న ఎస్ కుమార్ గారు లేకపోతే రవికుమార్, వీళ్ళందరికీను ఆ భావనలోకి వెళ్ళలేరు. ఆ ఆలోచనలోకి వెళ్ళకపోతే న్యాచురల్లీ వాళ్ళకి ఆ ఎక్స్ప్రెషన్స్ రావు. సో అది క్రియేట్ చేయడానికి సాక్షాత్తు కృష్ణుడే రాధ గురించి చెప్తూ ఉంటే ఇంకా అంతకన్నా మనకు కావాల్సింది. అది స్వామి తనంతటి తనుగా ఫీల్ అయిపోతూను, అది రాధ ఇలా చేసింది, రాధ అలా ఉండేది అంటూను స్వామి చెప్తుంటే చాలా డీప్ ఇంపాక్ట్ నాకు కూడా కలిగిందనమాట. ప్లస్ దానికి తోడు ఈ పాటలన్నీ స్వామి నేర్పించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, నిలువనీడ లేని బ్రతుకు నీ కొరకని మోయుదానా, నిలువదురా నా మనసు నీ నగవులు దూరమైన, కలలోనైనా కనులకు కానగరారా కృష్ణ నిన్ను విడచి నే నిలువలేరా కానగరారా. అట్లా స్వామి పాడుతూ, స్వామి అసలు దాంట్లోకి, ఆ భావనలోకి వెళ్ళిపోయి అలా చెప్తూ ఉంటే ఇవాళ కళ్ళు మూసుకుంటే నాకు ఆ ఎక్స్ప్రెషన్సే గుర్తొస్తుంటాయి. అంత డీప్ ఇంపాక్ట్ కలిగిందనమాట. సో అదే భావనతో నేను వచ్చాను. వచ్చిన తర్వాత స్వామిని చాలా మిస్ అవుతూ, అంటే అంత క్లోజ్ ప్రాక్సిమిటీ, అంత ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత సడన్గా ఏదో తీసి వెలిగి ఊరికి దూరం పారేసినట్టుగా అలా ఉండేటప్పటికీ ఎంతో బాధతో ఉండేది. సో బృందావనికి వచ్చిన తర్వాత మామూలుగా మా రొటీన్లో మేము ఉండేవాళ్ళం. కానీ సాయంత్రాలు ఏంటంటే భజన్స్ అవి అయిన తర్వాత అగైన్ ఆరు బయట, ఎస్పెషలీ హాస్టల్ బయట వైపు సాయిరామ్ షెడ్ దగ్గర అక్కడ వాక్ లాగా కావాలని నా అంతటి నేను తిరుగుతూ అలా కొంత టైం స్పెండ్ చేసేవాడిని అనమాట. ఆ టైంలోనూ ఈ పాటలన్నీ గుర్తు చేసుకుంటూ, పాడుకుంటూ, అయ్యో స్వామిని మిస్ అయిపోతున్నానే అన్న భావంతోనూ అట్లా దయ్యరాధ ఈ రాధపై అంటూను నన్ను నేను ఊహించుకుంటూ, అయ్యో స్వామి నా మీద దయ రావటం లేదా అంటూను ఆ విధంగా పాడుకుంటూ అలా ఉండేవాడిని అనమాట. ఉంటూ కొన్నిసార్లు బాధ వచ్చేది, కొన్నిసార్లు కంటిధారలు వచ్చేవి, మామూలుగానే అలా నడుస్తూ ఉండేది.
అయితేను ఆ క్షణంలో ఉండేవాడిని. తర్వాత ఒక అరగంట గంట అయిపోయిన తర్వాత మళ్ళీ హాస్టల్కి వచ్చేసేవాడిని. నన్ను నేను కంట్రోల్ చేసుకుని సరే రొటీన్లో అలా నడిచిపోయింది. తర్వాత 60th బర్త్డే ఇక్కడ పుట్టపర్తిలో అయిన తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 18 months తర్వాత స్వామిని ఇన్వైట్ చేస్తూ కర్ణాటక సమితి వాళ్ళు, ఆ స్టేట్స్ ట్రస్ట్ వాళ్ళు, అంటే వాళ్ళు మళ్ళీ అక్కడ 7 days పాటు 60th బర్త్డే అక్కడ స్వామికి సెలబ్రేట్ చేశారనమాట. 18 months అంటే అలా కాదు, 60th బర్త్డే తర్వాత ఇమీడియట్గా డిసెంబర్లోనే, December 7th to 14th. అంటే 18 months ఎందుకన్నానంటే అంతకుముందు 18 months పాటు స్వామి వెళ్ళలా. ముందు చెప్పినట్లు ప్రతి పండగ తర్వాత ఆల్మోస్ట్ ప్రతి నెల స్వామి బృందావనికి వెళ్ళేవాళ్ళు. 18 నెలల పాటు వెళ్ళకుండాను అయ్యో స్వామి రావటం లేదు, కనీసం ఇట్లా అన్న మనం ఒక ఆపర్చునిటీ మనం క్రియేట్ చేసుకుందాం, స్వామిని ఇన్వైట్ చేసే ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడ మళ్ళీ 60th బర్త్డే మళ్ళీ సెలబ్రేట్ చేశారనమాట, December 7 నుంచి 14 వరకు. సరే స్వామి ఇన్వైట్ చేస్తే ఫార్మల్గా అందరూ వచ్చారు, ఇన్వైట్ చేశారు, స్వామి ఒప్పుకున్నారట. ఫైనల్గా స్వామి వచ్చారు. వచ్చిన మొదటి రోజే ఫస్ట్ ప్రోగ్రామ్, రోజు ప్రోగ్రామ్స్ అవి ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ ప్రోగ్రామ్ మా స్టూడెంట్స్కి అగైన్ మ్యూజిక్ ప్రోగ్రామ్ అని ఇచ్చారనమాట, బృందావన్ స్టూడెంట్స్కి. సరే ముందుగానే మాకు కబురు అందింది, ఒక 3 రోజులు ముందుగానే ఇట్లా మీకు ఆపర్చునిటీ ఉంటుందని. మేము కూడా పాటలు అవి సెలెక్ట్ చేసుకుని ప్రాక్టీస్ చేసి కొంతవరకు రెడీగా ఉన్నాం అనమాట. ఉంటే వచ్చిన స్వామి, నార్మల్ రిలేషన్షిప్ బిట్వీన్ స్వామి అండ్ స్టూడెంట్స్ ఎట్లా ఉంటుందంటే మనం ఊహించినట్టుగా చాలా క్లోజు, స్వామి ఎంతో ప్రాక్సిమిటీ చూపిస్తారు, ఎంతో దగ్గరగా వాళ్ళని తీసుకుంటారు, ఒక తల్లి ఒక తండ్రి దగ్గరగా తీసుకున్నట్టుగా. అందులో ఎన్నో రోజుల తర్వాత పిల్లల్ని చూస్తే తల్లి ఎంత ప్రేమగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తుంది, అటువంటి ఆలోచనతో ఉంటామండి. కానీ స్వామి రాగానే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వైపు చూడటం కాదు సరికదా, మమ్మల్ని స్వామి ఉంటున్న త్రై బృందావన్ బిల్డింగ్ కాంపౌండ్ వాల్ లోపలికి కూడా మమ్మల్ని అలౌ చేయలేదు. హాస్టల్ తర్వాత కళ్యాణ మండపం ఉంటుంది, కళ్యాణ మండపం తర్వాత స్వామి బిల్డింగ్ కాంపౌండ్ వాల్లోంచి గేట్లోంచి లోపలికి వెళ్తే అక్కడ త్రై బృందావన్ బిల్డింగ్ ఉంటుంది. అలాంటిది లోపలికి వెళ్ళడం కాదు సరికదా, అసలు కాంపౌండ్ వాల్ మెయిన్ గేట్ దగ్గరికి కూడా మమ్మల్ని అలౌ చేయలే. వాళ్ళని అక్కడే ఉండమను అని చెప్పి స్వామి చాలా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారట. ఇవ్వడంతో హాస్టల్ ముందే మేమందరం లైన్గా నిలబడ్డాం. ఆ రోజుల్లో ఏంటంటే వీవర్ ఓన్లీ జస్ట్ 90 మందే హాస్టల్లో. సో చిన్న ఫ్యామిలీ లాగా ఉండేది అది, ఒక పెద్ద సైజ్ ఫ్యామిలీ. 90 మంది మాత్రమే ఉండేవాళ్ళం. వార్డెన్, అసిస్టెంట్ వార్డెన్, 2 వార్డెన్స్ ఉండేవారు అనమాట. వాళ్ళును మేము బాయ్స్ అందరూ ఒక లైన్లో నిలబడేవాళ్ళం. స్వామి ఏమో దర్శనానికి వచ్చినప్పుడు సాయిరామ్ షెడ్ వైపు వెళ్తూ అలా నడుచుకుంటూ అలా వెళ్ళేవాళ్ళు. మేమందరం ఏమో ఏంట్రా అసలు స్వామి మనల్ని మాట్లాడటం లేదు, మన వైపు చూడటం లేదు, ఎలాగా అని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. స్వామి నార్మల్గా ఏంటంటే బృందావన్కి వచ్చినప్పుడుట, నాకు తెలియదు, నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని, వచ్చినప్పుడు త్రైలో బృందావన్లోకి వెళ్తారు, వెళ్ళి పిల్లలందరినీ పిలుస్తారు, చుట్టూ కూర్చోబెట్టి మాట్లాడతారు, ఎంతో బ్రహ్మాండంగా ఉంటుందని, ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పి మాకు బోల్డ్ కథలుగా చెప్పేవారు వాళ్ళు. మాకేమో ఇదేమి కనపడటం లేదు సరికదా, అసలు మా వైపు స్వామి చూడటం లేదు. చాలా బాధేసింది. దానికి తోడు నాకు మళ్ళీ అయ్యో నేను ఏంటి నిన్నటిదాకా స్వామి నాతో చక్కగా మాట్లాడారే, ఈ వారం లోపల నేనేం చేశాను, అంత ఘోరమైన అపరాధం ఏం చేశానని చెప్పి ఇంకా బాధ ఎక్కువైపోయింది అనమాట. అయితే నాకు చాలా మానసికంగా చాలా అసలు బోల్డంత కష్టపడేవాడిని, చాలా బాధపడేవాడిని. ఎంతసేపు ఏంటి స్వామి నాలో ఏం తప్పు ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నావు, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టం అంటున్నావు. సరే ఆ 7th ప్రోగ్రామ్ వచ్చింది. ఫస్ట్ ప్రోగ్రామ్ మా స్టూడెంట్స్దే. శాంతి వేదిక ఇవాళ ఇప్పుడు మనకి సాయి రమేష్ హాల్ అని చెప్పేసి ఉంది కదండి, సాయి రమేష్ హాల్లో మొదట అక్కడ అది కూడాను చిన్న వేదికలాగా ఉంటుంది పైన. ఆ వేదిక మాత్రమే ఉండేది, సాయి రమేష్ హాల్ అంతా ఉండేది కాదు. మధ్యలో అంతా అక్కడ 4 మెట్లలాగా ఉండేది, ఆ కిందంతా మళ్ళీ ఇసుక, మళ్ళీ సాయిరామ్ షెడ్ దగ్గర చుట్టూ గచ్చులాగాను స్లాబ్స్ లాగా ఉండేవి. దానికి ఆ శాంతి వేదికకి సాయిరామ్ షెడ్కి దాదాపు ఎంత కాదన్నా ఒక 100 అడుగుల దూరం ఉంటుంది. స్వామి సాయిరామ్ షెడ్ దగ్గర కుర్చీ వేయించుకుని అక్కడ కూర్చుని శాంతి వేదిక వైపు తిరిగి కూర్చున్నారు. నార్మల్గా స్టూడెంట్స్ ప్రోగ్రామ్ ఇస్తున్నారంటే మీరు ఏం పాటలు పాడుతున్నారు, ఎలాంటి పాటలు పాడుతున్నారు, ఎవరేం చేస్తున్నారు అని చెప్పేసి అనే స్వామి అసలు పట్టించుకోవడం కాదు సరికదా, దగ్గరికి కూడా రాలేదు. దగ్గర మాట దేవుడు ఎరుగు, అసలు ఈవిడ 100 అడుగుల దూరం, చాలా దూరం. అయితే అక్కడి నుంచి స్వామి చూస్తుంటే ఎక్కడో స్వామి కూర్చున్నారే అన్నట్టుగా మేము కూడాను అసలు నిజంగా స్వామి ఉన్నారా ఏమిటి అని.
మమ్మల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టారు. అయితే మేమందరం ఏం అడిగామంటే కనీసం మాకు స్వామి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం స్టార్ట్ చేసే ముందు పాద నమస్కారం అన్నా చేసుకునే అవకాశం ఇప్పించండి అని కోఆర్డినేటర్స్ వాళ్ళనందరినీ అడిగామన్నమాట. అడిగినప్పుడు వాళ్ళు సరే అన్నారు. అయితే ప్రతి ఒక్కళ్ళం ఓ పువ్వు పట్టుకుని రోజ్ ఒకటి తీసుకుని వెళ్ళి స్వామికి దగ్గరగా వెళ్తే స్వామి ఏమో పక్కన ఆయన పద్మనాభన్ గారిని పిలిచి వాళ్ళని దగ్గర రావద్దని చెప్పు, అదిగో అక్కడ 5 అడుగుల దూరంలో అక్కడే పువ్వు పెట్టేసి నమస్కారం అక్కడి నుంచే చేసుకుని వెళ్ళిపోమను అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్. సో ఆయన ఏంటంటే మరి స్వామి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఆయన పాటించాలి కదా. ఆయన అక్కడికి వెళ్ళి ఇదిగో నేను ఇక్కడ నిలబడ్డాను, ఇక్కడ దాకానే మీరు రావాలి, అది ఆయన గీత గీసినట్టు అనమాట. ఇక్కడ దాకానే మీరు రావాలి, ఇక్కడి నుంచి స్వామి దర్శనం చేసుకోండి, నమస్కారం చేసుకోండి, వెళ్ళిపోండి అని ఆయన. ఇంకా మాకు వేరే ఇంకా ఏమీ లేదు, ఇంకా దారి లేదు. దాంతో మేము కూడా వెళ్ళి స్వామి వైపు చూస్తే స్వామి ఎంతసేపు ఇలా కూర్చున్నారండి. తలెత్తలేదు, కళ్ళెత్తి చూడలేదు, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు లేదు, ఎంతసేపు ఇలాగే కూర్చున్నారు. దాదాపు మేము 30 మంది స్టూడెంట్స్ ఉన్నాం, ఇంక్లూడింగ్ ఇన్స్ట్రుమెంట్స్, సింగర్స్, అన్ని రకాల వాళ్ళు కలిపి 30 మంది స్టూడెంట్స్. 30 మంది అలా లైన్గా వచ్చాం, రోజ్ పెట్టాం, నమస్కారం చేసుకున్నాం. అంటే దగ్గరికి రాలేకపోయాం, ఉన్న చోట నుంచే కింద గ్రౌండ్ మీద నమస్కారం చేసుకున్నాం, లేచాం, వెళ్ళాం. స్వామి ఎంతసేపు ఇలాగే అస్సలు చూడలేదు. వెళ్ళిన తర్వాత స్వామి సరే ప్రోగ్రామ్ అది జరిగింది. ప్రోగ్రామ్ జరిగినంతసేపు మా వైపు చూసినట్టు నాకైతే అనిపించలేదు. స్వామి ఇలాగే ఉన్నారు, బహుశా పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారు. దాదాపు 1 గంట ప్రోగ్రామ్ అది అయిన తర్వాత వెంటనే హారతి పిలిచారు, హారతి తీసుకున్నారు, వెళ్ళిపోయారు. స్వామి మా వైపు చూడడం లేదు, మా ప్రోగ్రాం గురించి ఒక కమెంట్ లేదు, రావటం కానీ మరొకటి లేదు. అయ్యి బాబాయ్ స్వామి ఏంటి ఇంత కోపం మన మీద అని చెప్పేసి పిల్లలందరిలోనూ ఆర్తి, పిల్లలందరిలోనూ చాలా ఒక చాలా సీరియస్ అట్మాస్ఫియర్ వచ్చేసింది అనమాట. హాస్టల్ అంతాను వచ్చేసి ఇట్లా కాదు, మనం ఊరికేనే ఇలా వెయిట్ చేస్తుంటే జరగదు, రోజులు గడిచిపోతున్నాయి కానీ స్వామి అనుగ్రహం మాత్రం మనకు కలగట్లేదని చెప్పేసి అందరం ఇవాళ డిన్నర్ స్కిప్ చేద్దాం, భజన హాల్లో కూర్చుని భజన చేద్దాం. మనం ఎంత గట్టిగా చేయాలంటే మనసులోంచి కాదు, గొంతులు కూడా స్వామికి వినబడేటట్టుగా గట్టిగా పాడాలి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి సహారదో భగవాన్ అని పాట, లేకపోతే అనాథ బంధో సాయి ప్రభో అపరాధ క్షమాకరో సాయి ప్రభో అంటూను పాటలు, గట్టిగా పాటలు పాడుతూను ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ భజన్స్ చేసాం. వండిన పదార్థాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, అక్కడ వండి పెట్టారు, మేమేమో తినమంటున్నాం. వాడనికి గత్యంతరం లేక వెళ్ళి స్వామికి చెప్పాడు, వీళ్ళేంటి అన్నం మానేస్తే నేను మాట్లాడతా అనుకుంటున్నారా, కాబట్టి అన్నం తినమను. వచ్చిన వార్డెన్ గారికి కూడా బాగా తిట్లు పడ్డాయి. ఆ మాట ఆయన వచ్చి ఇట్ ఈస్ స్వామీస్ ఆర్డర్, యూ హ్యావ్ టు ఈట్ అదర్వైజ్ హీ విల్ నాట్ టాక్ టు యూ అంటే ఇంకా తప్పదురా బాబు అని చెప్పి ఇంకా 9 ప్రాంతంలో అందరం నార్మల్గా డిన్నర్ అరౌండ్ 7 o'clock ఉంటుంది, అరౌండ్ 9 o'clock టైంలో అప్పుడు మళ్ళీ అప్పుడు భోజనం చేసాం. చేసిన తర్వాత నుంచి అసలు ఎవరికి రొటీన్లో కానీ దేంట్లో కానీ అసలు మనసు రావటం లేదు. అంటే నెక్స్ట్ డే కాలేజ్ ఉంది, ఏవో అసైన్మెంట్లు ఉంటాయి, మరొకటి అసలు ఎవరికి ఆలోచన లేదు. అయ్యో స్వామి వచ్చారే, మన బృందావనికి వచ్చారు, స్వామి మనతో మాట్లాడటం లేదు, మనం స్వామికి దగ్గరగా వెళ్ళలేకపోతున్నామే అన్న ఆలోచన, బాధ తప్పితే అసలు ఎవరికి ఇంకా వేరే ఆలోచన కుదరటం లేదనమాట. అటువంటి పరిస్థితుల్లో రాత్రి ఎలాగో అలా గడిచిపోయింది. తర్వాత నెక్స్ట్ డే మేము ఏంటంటే సరే ఆ వారం రోజులు ప్రోగ్రామ్స్ అయిపోయినాయి 14th వరకు, అట్లాగే అసలు మాట లేదు, ఏమీ లేదు. మేమేమో జస్ట్ హాస్టల్ బయటికి రావటం, అలా లైన్లో నిలబడ్డాం, స్వామి నమస్కారం చేసుకోవడం, స్వామి మా వైపు చూడకుండా దూరంగా అలా సాయిరామ్ షెడ్ వైపు వెళ్ళిపోవడం, డివోటీస్కి దర్శనం ఇవ్వటం, రావటం, కొంతమందిని ఇంటర్వ్యూలకు పొద్దునప్పుడు తీసుకెళ్ళడం, సాయంత్రం ప్రోగ్రామ్స్, ఇది రొటీన్. ప్రోగ్రామ్స్లోనేమో మేము ఇక్కడే హాస్టల్ దగ్గరే కూర్చునేవాళ్ళం విడిగా, స్పెషల్ అనమాట, మాకు దూరంగా సీటింగ్, అసలు డివోటీస్తో కూడా కలవకూడదు అనమాట, అంత అన్టచబుల్స్ లాగాను. సో 14వ తారీఖు వరకు ఆ ప్రోగ్రామ్స్ అవన్నీ అయిపోయినాయి. మ్యాక్సిమం డివోటీస్ చాలామంది వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇదే అతను మనం ఇట్లా అయితే సరిపోదు, బాగుండదు, రోజు భజన అయితే చేసేవాళ్ళం, సాయంత్రం పూట మామూలుగానే భజన్స్ చేసేవాళ్ళం. బట్ ఆ వారం 10 రోజులు మాత్రం భజన్స్ మాత్రం చాలా ఆర్తిగా ప్రతి వాళ్ళును ఎంతో ఫీల్ అయిపోతూను, మనసులోంచి దుఃఖం పొంగుకొస్తుంటే చాలా అసలు బాగా ఉండేవి అనుకోండి, ఆ రోజులే వేరు. సో 14వ తారీఖు తర్వాత అప్పుడు ఇంకా మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో 3rd year సీనియర్స్ వాళ్ళంతాను ప్లాన్లు వేశారనమాట. ఇట్లా కాదు, మనం ఏం చేద్దామంటే స్వామి ఇలా వస్తూ ఉన్నప్పుడు లేకపోతే ఇలా వెళుతూ ఉన్నప్పుడు
మనం అందరం కలిసి ఒక్కసారిగా పరిగెత్తి స్వామి వైపు పరిగెత్తి స్వామిని చుట్టుముట్టేద్దాం. చుట్టుముట్టేసి ఘెరావింగ్ అనమాట. చుట్టుముట్టేసి స్వామి ప్లీజ్ మమ్మల్ని క్షమించండి, మాతో మాట్లాడండి అని ప్రార్థిద్దాం. ఎంత కాదన్నా ఆయన మనసు వెన్నలాంటిది. సో గట్టిగా ప్రార్థించి ఆయన కాళ్ళ మీద పడితే తప్పకుండా ఆయన కరుగుతాడు. కాబట్టి మనం ఇలా ప్రయత్నం చేద్దాం, సాహసం చేద్దాం అని చెప్పేసి. అంటే మాకు ఫస్ట్ ఇయర్ వాళ్ళు మేమంతా భయపడ్డాం. అమ్మో మనల్ని బయటికి పంపించేస్తారేమో అంటే, బయటికి పోతే పోతాం, ఏముంది ఇక్కడ ఉన్నదే స్వామి కోసం. అట్లాంటి స్వామి మాట్లాడకపోతే, స్వామి మనకి దగ్గర రాకపోతే మనం ఎందుకు ఇక్కడ చదివి బయటికి చదువుతాం. 1 year వేస్ట్ అవుతుంది, 2 years వేస్ట్ అవుతుంది, అంతకన్నా ఏముంది పెద్ద అని చెప్పేసి వాళ్ళు ఒక విధమైన మాలో ధైర్యాన్ని పెంచారనమాట. సరే ఇంతే అయితే కానీ అని చెప్పేసి అందరం రెడీ అయిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్కి మనం అందరం రెడీగా ఉండాలి అని చెప్పేసి ఒకళ్ళకొకళ్ళు ధైర్యం చెప్పడం. ధైర్యం చెప్తున్న వాడికి బహుశా భయం ఉందేమో లోపల, కానీ వాడు మాత్రం కమాన్ బ్రదర్ వీ షుడ్ బి రెడీ యాజ్ సూన్ యాజ్ స్వామి కమ్స్ దిస్ సైడ్ వీ హ్యావ్ టు గో. ఏదో రకరకాల ప్లాన్లు. భగవంతుడికి తెలియదే ఉందండి. ఆయన మాయాతీతుడు. ఆయన్ని మాయ చేస్తామంటే ఎట్టా కుదురుతుంది. ఆ రోజు స్వామి రావటం నార్మల్గా అయితే ఒకళ్ళు ముందు నడుస్తుంటే వెనకాల పద్మనాభన్ గారు మరొకళ్ళు ఇట్లా 2-3 కొంచెం వెనక్గా నడిచేవారు. సో మా ప్లాన్ ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి కొంచెం గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లోంచి దూరిపోదామని. ఆ రోజున స్వామి రావటం ఏంటంటే ఒక ఆయనతో మాట్లాడుతూ వచ్చారు, పక్కన ఆయన నడుస్తూ స్వామి 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 అంటే ఆయన నడుస్తున్నారు. ఒకళ్ళు కాదు, ఇన్ఫ్యాక్ట్ 2 ఉన్నారు, ఇటు పక్కన ఒకళ్ళు అటు పక్కన ఒకళ్ళు. అర్రే ఎలా రా అనుకున్నాము. అంటే స్వామిని చుట్టుముట్టాలి అంటే వాళ్ళిద్దరు కూడా ఉంటే మరీ కష్టమైపోతుంది. మేము వెయిట్ చేస్తున్నాం వాళ్ళు ఏమైనా పక్క జరుగుతారేమో అని చెప్పేసి. స్వామి వాళ్ళిద్దరితో మాట్లాడుతూనే అలా వెళ్ళిపోయారు సాయిరామ్ షెడ్. మళ్ళీ వస్తున్నప్పుడు కూడా అదే అవకాశం రాలా. అర్రే మిస్ అయిపోయాను రా, సాయంత్రం ట్రై చేద్దాం అనుకున్నాం. సాయంత్రం అసలు స్వామి డైరెక్ట్గా కొంతమంది డివోటీస్ని ఇంట్రొడ్యూస్కి అవి పిలిచారు. రావటం అయితే దర్శనం ఇచ్చారు, కానీ అసలు మాకు మళ్ళీ ఆ సాయంత్రం కూడా అవకాశం రాలేదు. ఇంకా రేపు తప్పని పరిస్థితి, ఇంకెవరైనా పక్కనున్నా కూడా పట్టించుకోవద్దు, మనం ఎలాగోలా వాళ్ళని పక్క తప్పించేద్దాం, మనం మాత్రం స్వామిని చుట్టుముట్టేద్దాం అని చెప్పేసి వెళ్ళాం. బహుశా స్వామి కూడాను ఏమనుకున్నారో ఆ రోజున రావటం ఒకళ్ళుగా వచ్చారు. మామూలుగానే వెనకాల 2 వాళ్ళు వెనకాల ఖర్చీ పట్టుకుని నమస్కారం చేసుకుంటూ వాళ్ళు పద్మనాభన్ గారు వాళ్ళు నడుస్తున్నారు. సరే ఇదే అదను, రవితేజ యు ఆర్ ద ఫామ్ బాయ్. సో అంటే స్వామి నా ఒక్కడితోనే మాట్లాడేవారు అనమాట. బృందావన్ ఎంటైర్ గ్రూప్లోనూ ఆ బర్త్డే టైంలో నా ఒక్కడితోనే బృందావన్ వైపు నుంచి చూస్తే. సో స్వామి ఎవరితో అయితే ఎక్కువగా మాట్లాడుతున్నారో వాళ్ళని ఫామ్ బాయ్ అనేవాళ్ళు అనమాట. యు ఆర్ ద ఫామ్ బాయ్, సో నువ్వు ముందర వెళ్ళు, నిన్ను చూసి స్వామి ఏమి రా అని అడుగుతారు, అప్పుడు మేమందరం చుట్టుముడతాం. ఇది ప్లాను. ఏదో స్కేప్ గోట్ అంటారు కదా, ఆ టైప్లో అయిపోయాను అనమాట, గిన్నీ పిగ్. సో నాకేమో దాంట్లో ఉన్న మర్మాలు అవి ఏమి తెలియవు. ఓహో స్వామి మాట్లాడతారు కదా, పోనీ ఇదే అవకాశం స్వామికి దగ్గరగా వెళ్ళడం అని చెప్పేసి నేను ముందుకు వెళ్ళాను. ముందుకు వెళ్తే నాతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు. వస్తే అందరూ వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఆపడానికి ప్రయత్నం చేశారనమాట. ఇంకా వాళ్ళని ఎవరిని చూసుకోలేదు. నేనేమో భయపడుతూ నడుస్తున్నాను. సరే నాతో పాటు నన్ను దాదాపు వెనక నుంచి పుష్ చేస్తూ మిగతా వాళ్ళు కూడా బాయ్స్ వచ్చేసారు. స్వామికి దగ్గరగా వచ్చి చుట్టుముట్టేసాం. స్వామి చుట్టుముట్టిన తర్వాత హే ఏంటి ఇది ఎంత చేస్తున్నారు? స్వామి చాలా కోపం నటించారండి, చాలా కోపం నటించారు అని ఎందుకంటున్నానంటే భగవంతుడు ఆయనకి కోపం రాదు అని ఎన్నోసార్లు స్వామి చెప్పారు. నాకు ఏనాడు కోపం రాదు అని. ఇట్లాంటి ఏదో క్రోధం ఇట్లాంటివన్నీ అరిషడ్ వర్గాలకి ఆయన అతీతుడు, ఆయన కోపం రావడం. కానీ చాలా కోపం చూపించారు. మొహం అంతా ఎర్రగా అయిపోయి హే ఏంటి చేస్తున్నారు, హే జరగండి బాయ్స్ జరగండి అంటును అలా కోపం చేశారు. కోపంగా అరుస్తున్నారనమాట స్వామి. అలా అరుస్తుంటే వీళ్ళకి భయం, సేవదళ్ళు పెద్దవాళ్ళందరికీ బాయ్స్ ప్లీజ్ మూవ్ అవే అని మమ్మల్ని తోసేస్తున్నారనమాట. ఫిజికల్గా లిటరల్గా లిఫ్ట్ చేసి. అంటే స్వామి మమ్మల్ని క్షమించండి స్వామి, ఇంకా వాళ్ళు ఎవరి ప్రార్థన వాళ్ళదే అలా నడుస్తుంది. స్వామి మమ్మల్ని క్షమించండి స్వామి, మేమేం తప్పు చేసాం మాకు తెలియదు, మమ్మల్ని క్షమించండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని దగ్గర తీసుకోండి స్వామి అంటును. పిల్లలందరూ స్వామి పాదాల మీద పడి వాళ్ళు పాపం ఏడుస్తున్నారు. నాకు కూడా బోళ్ళంతా ఏడుపు వచ్చింది, బోళ్ళంతా ఏడుస్తున్నాను. నువ్వే రా అంతా నువ్వే అని స్వామి నన్ను నిన్నారన్నారు. స్వామి ఏంటి స్వామి నాకు అర్థం కాల, ఏంటి స్వామి నేనేమిటి చేశాను స్వామి అని నేను అంటే మోకాళ్ళ మీద కింద కూర్చున్నాను. ఏంటి స్వామి అంటే ఏయ్ నువ్వే అసలు పాట్ అని దెబ్బేశారు చెంప మీద. అది నా అదృష్టం అనుకోవాలి నిజంగానే. స్వామి కొట్టడం అంటే బాబోయ్ అంతకన్నా గొప్ప అదృష్టం ఉంది. కుడి చేత్తో ఇలా కొట్టారనమాట. కొట్టేటప్పటికి అసలే దుఃఖం ఆగట్లేదు, ఇంక కొట్టేటప్పటికి ఇంకేమవుతుంది,
స్వామి అంటూనే బోరుమని వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టాను. ఆ తర్వాత థర్డ్ ఇయర్ వాళ్ళందరూ స్వామి క్షమించండి అంటూను ఉన్నారు. కిరణ్ వఘేలా అని, శంకర్ అని, తర్వాత వీళ్ళందరూ. కిరణ్ వఘేలా వైపు చూసి అతను థర్డ్ ఇయర్ బీకామ్ చేసేవాడు, నా రూమ్ లీడర్ కూడా నా రోజుల్లో. యు ఆర్ ది లీడర్ అని ఆయన, నేను, శంకర్, తర్వాత ఉమేష్ సావంత్ అని వీళ్ళందరూ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, నాకు సీనియర్స్ అనమాట వీళ్ళంతా. వాళ్ళందరినీ స్వామి వాళ్ళందరినీ రకరకాలుగాను దుర్మార్గుడివి, అసలు కృతజ్ఞత, అసలు దైవ ప్రీతి కాదు కదా, అసలు దైవ ద్రోహులు మీరంతాను అని చెప్పేసి స్వామి. బాబాయ్ చాలా భయం వేసింది. ఆ స్వామి అలా చెప్తుంటే ఎంతో కోపంతో కళ్ళెర్ర చేసి మొహంతా ఎర్రగా అయిపోయింది, కోపంగా తిడుతూ పళ్ళు పటపట కొరిగేస్తుంటే, బాబాయ్ అసలు శివుడు ఏమన్నా దిగిపోయాడా అంటే త్రినేత్రం తెరిచాడా అన్నంత చాలా భయం వేసింది యాక్చువల్గాను. అందులో ఇలా దెబ్బ కొట్టి నేనేమో బోరమని ఏడుస్తున్నాను. ఆ తర్వాత స్వామి మొహం చూడడానికి కూడా నాకు ధైర్యం చాలా. ఆ సిచ్యువేషన్లో అందరూ దాదాపు అందరూ బహుశా 90 మంది చుట్టుముట్టారేమో, అందరూ ఏడుస్తున్నారు, స్వామి క్షమించండి స్వామి, అసలు ఎవరూ విడిపోవడానికి రెడీగా లేరు. మీరు జరగండి నేను తర్వాత మాట్లాడతాను, జరగండి అంటున్నాను, తర్వాత మాట్లాడతాను అన్నది ఒక భరోసాలాగా అనిపించింది. కొంతమంది పక్కకి జరిగిన తర్వాత సరే స్వామి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అదొక అట్లా ఈ ఒక 5-6 మినిట్స్ బహుశా అలా అయిందేమో బహుశా. ఆ తర్వాత స్వామి దర్శనం ఇవ్వడానికి వెళ్ళారు. దర్శనం అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత పక్క రోజు ఏమన్నా బహుశా స్వామి పిలుస్తారేమో, నెక్స్ట్ డే స్వామి పిలుస్తారేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ యథాప్రకారం మళ్ళీ హాస్టల్ ముందు మేము అందరం నిలబడటం, దూరంగా దర్శనం చేయడం, అసలు రెస్పాన్స్ లేదు మేము చేసిన దానికి. తర్వాత ఆ రోజు స్వామి వార్డెన్ని పిలిచి, బాయ్స్ అందరికీ ఇండిసిప్లిన్ ఎక్కువైపోయింది, అందరినీ బయటికి పంపించేస్తానని చెప్పు. ఏంటిది గోల, డివోటీస్ అందరు అక్కడ వెయిట్ చేస్తున్నారు, స్వామి స్టూడెంట్స్ అంటే అసలు ఎంత డిసిప్లిన్ ఉండాలి, డిసిప్లిన్ లేదు సరికదా, ఇట్లా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తారా అని చెప్పేసి వార్డెన్కి బాగా చీపట్లు వేశారు స్వామి. ఆయన వచ్చి మాకు ఫుల్ క్లాస్ ఆ రోజు సాయంత్రం, మీరు ఇట్లా చేయకూడదు, ఇట్లా చేస్తే అసలు మంచిది కాదు, మీకు ఏమన్నా ప్రార్థన ఉంటే మీరు లెటర్లు రాసుకోండి స్వామికి, లేకపోతే మీ మనసులో ప్రార్థించుకోండి, ఆయన మీ హృదయవాసి అంటూను ఆయన మాకు క్లాస్ తీసుకోవడం. సరే అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ స్వామి మాత్రం మాతో మాట్లాడటం లేదు. స్వామి ఇంత దగ్గరకు వచ్చినా మేము స్వామి దగ్గరికి కాలేకపోతున్నామే అన్న బాధ, చెప్పుకోలేని పరిస్థితి. ఇంకా బాధతోనూ అలాగే అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ ఇలా కాదు, మళ్ళీ మనం స్వామిని ప్రార్థిద్దాం అని చెప్పేసి, అంటే ఫస్ట్ డే అయిన తర్వాత సెకండ్ డే ఏమి చేయలేదు, స్వామి పిలుస్తారేమో అని వెయిట్ చేసాం. మళ్ళీ థర్డ్ డే బహుశా అరౌండ్ 17th of December 18th ఆ టైంలోనూ చేస్తేనేమో స్వామి మళ్ళీ అలాగే వెళ్ళాము. ఈసారి స్వామి మాటల్లో ఒక విధమైన కన్సర్న్, కోపం నటించినా కూడాను ఒక విధమైన కన్సర్న్, మీరందరూ చాలా పాడైపోతున్నారు, మీరంతా అసలు స్వామి చెప్పిన మాటలు వింటం లేదు, మీ గురించి ఎన్నో ఆశలు నేను పెట్టుకున్నాను, ఎవరు అసలు స్వామి ప్రిన్సిపల్స్ని, స్వామి యొక్క దీన్ని మీరు పాటించట్లేదు అంటున్న ఆ విధంగా మాట్లాడారనమాట. సో అమ్మ పర్లేదురా, కొంచెం కోపం తగ్గింది స్వామికి అని చెప్పేసి మా అందరికీ ఒక విధమైన ఆశ కలిగింది. ఆ తర్వాత ఇంకా వెళ్ళాలి జరగండి ఇంకా అని చెప్పేసి తప్పుకోండి అని స్వామి మళ్ళీ ముందుకెళ్ళారు. సరే ఓకే, స్వామి కోపం తగ్గినట్లుంది, మనం గట్టిగా ప్రార్థిస్తే స్వామి తప్పక కరుణిస్తారు అని చెప్పేసి ఆశ కలిగింది. అయితే మళ్ళీ పక్క రోజు మళ్ళీ స్వామి మాట్లాడాల, మళ్ళీ సేమ్ వార్డెన్ని పిలవటం, ఆయన తిట్టడం. 20వ తారీఖు డిసెంబర్ నాడు స్వామి ఈజ్ గోయింగ్ బ్యాక్ టు పుట్టపర్తి అని చెప్పేసి మాకు కబురు వచ్చింది. కబురు వస్తే అప్పుడు ఓ మై గాడ్, ఇదేంటిది, అసలు స్వామి మనతో మాట్లాడలేదు సరికదా, తిట్టారు, తర్వాత దగ్గర తీసుకోలేదు, అంత తొందరగా మళ్ళీ వెళ్ళిపోతున్నారు, త్రై సెషన్ లేదు, మనం త్రై బృందావనంలోకి వెళ్ళలేదు, స్వామితో మాట్లాడడానికి అసలు అవకాశమే రాలేదని చెప్పేసి అందరికీ టెన్షన్, కంగారు. 20వ తారీఖు నెక్స్ట్ డే స్వామి వెళ్ళిపోతున్నారు, మార్నింగ్ అరౌండ్ 9 o'clock 8 o'clock ఆ టైంలో వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి కబురు వచ్చింది. అనుకున్నట్లుగానే స్వామి కారు త్రై బృందావనం వైపు ముందుకి వచ్చి నిలబడింది. స్వామి కారులోకి ఎక్కారు, మమ్మల్ని యాజ్ యూజువల్ లోపలికి రానివ్వాల, అందరం హాస్టల్ ముందే అక్కడ నిలబడ్డాం. స్వామి కారు వచ్చింది, స్వామి కారు ఆ కాన్వాయ్ అంతా బయలుదేరిపోయింది. స్వామి వచ్చారు, బయటికి వెళ్ళిపోయింది కూడా కారు. వెళ్ళిపోతే అందరికీ చాలా బాధ. ఆ రోజు కాలేజ్కి బహుశా ఎవరు వెళ్ళుంటారేమో కూడా, అందరూ డుమా కొట్టారేమో. ఏంటిది పరిస్థితి, అసలు మన పరిస్థితి ఏంటి, స్వామి ఇలా అలా ఏదో త్రిశంకు స్వర్గంలో అలా వదిలేసి వెళ్ళిపోయారేంటి స్వామి, అటు తన వైపు తీసుకెళ్ళలేదు, మనల్ని బయటికి పంపించలేదు, అటు ఇటు కాకుండా ఇలా వేళ్లాడిపోతున్నామే అని చెప్పేసి అర్థం కాని బాధ. వెళ్ళిపోయి అందరం కమ్ లెట్స్ గో సిట్ అండ్ ప్రే టు స్వామి, లెట్స్ జస్ట్ గో సిట్ అండ్ డూ భజన్స్
అంతే, ఇంకా మనం ఏం చేయొద్దు, లెట్స్ నాట్ గో బ్యాక్ టు ఎనీథింగ్ ఎల్స్, లెట్స్ గో డూ భజన్స్ అని. మార్నింగే అరౌండ్ 9-9:30 ఆ ప్రాంతంలో అందరూ ఓకే ఓకే అన్నారు. వెళ్ళిపోయాం, మళ్ళీ భజన్స్ చేయడం మొదలెట్టాం. భజన్స్ చేస్తూ సరే హారతిగా స్వామిని ప్రార్థిస్తూ ఉంటే ఒక 1 అవర్ తర్వాత ఎవరో కుర్రాడు గట్టిగా అరిచాడు, స్వామి వస్తున్నారు, స్వామి కార్ హ్యాస్ కమ్ బ్యాక్ అని. అర్థం కాలే, కాస్త పిచ్చి ముదిరిందేమో అని చెప్పేసి, అందరికీ పిచ్చింది, బట్ వీడికి కాస్త ముదిరిందేమో పాపం, వీడికి స్వామి కళ్ళకు కనబడుతున్నట్టున్నారు అని చెప్పేసి కొంచెం మేము అనుకున్నాం. కానీ అనుకున్నట్లుగానే నిజంగానే స్వామి కారు వచ్చింది. మళ్ళీ వెనక్కి వచ్చేసింది. అందరూ బిలబిలమని అందరం పరిగెత్తుకుంటాం, ఇంకా భజనలు లేవు ఏమి లేదు, స్వామి వచ్చారంటే ఇంక అంతకన్నా కావాల్సిందే ఉంది. భయమని పరిగెత్తుకుంటూ వచ్చాము. అప్పటికి స్వామి కారు లోపలికి వచ్చి త్రై బృందావనం లోపలికి వచ్చేసింది. ఇంకా ఆగలేదు, ఎవరు ఆపుతారా, ఇంకా ఆ సంతోషం పరిగెత్తాం. స్వామి కారు వెనకాల ఆ కాన్వాయ్తోనే పరిగెత్తాం. ఇంకా సేవాదళ్ళు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, ఎవరు పట్టించుకోలేదు. వెళ్ళిపోయాం లోపలికి స్వామి కారుతో పాటు. వెళ్ళిపోతే స్వామి కారు దిగుతూను సూట్ కేసు మర్చిపోయాను, అందుకని మళ్ళీ రావాల్సి వచ్చింది అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతేను స్వామి సూట్ కేసు మర్చిపోవడం ఏంటి, ఆయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ప్యాక్ చేసుకుని వెళ్తారా, సూట్ కేసు మర్చిపోవడం ఏంటి అని చెప్పేసి చాలా గమ్మత్తు అనిపించింది. సరే స్వామి లోపలికి వెళ్ళిపోయారు, తలుపులు పూసారు, మేము వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం పిల్లల్ని త్రై సెషన్స్కి పిలిచారు. స్వామి పిలిచి, స్వామి ఫస్ట్ రాగానే బయటకు వచ్చి, మీరందరూ ఇంత ఆర్తితో ఇంత భక్తితో మీరందరూ నన్ను కావాలి కావాలి అని మనస్ఫూర్తిగా నేను పిలిస్తే నేను రాకుండా ఎందుకుంటాను రా అంటూను స్వామి చాలా ఎంతో ప్రేమతో అసలు దగ్గరకు వచ్చి, రండి బంగారు అని అందరినీ లోపలికి పిలిచారనమాట. పిలిచి తర్వాత నుంచి అఫ్కోర్స్ వారం రోజులు ఉంటాను అని అప్పటికే అనౌన్స్ చేశారు. ఇంకో వారం రోజులు ఉందాం అని చెప్పేసి వచ్చాను అన్న స్వామి ఆల్మోస్ట్ 3 months అక్కడే ఉండిపోయారు. 3 months ఆల్మోస్ట్ మార్చ్ ఎండ్ వరకు 3.5 months పాటు. నా December 7th ప్రోగ్రామ్కి ఐ థింక్ 1 day బిఫోర్ ఎప్పుడో వచ్చినట్లున్నారు. 15 days 20 days ఉందామన్న ప్లాన్ స్వామి 3 months 3.5 months ఉండిపోయారు అనమాట. నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ టైంలో కూడా అక్కడే ఉన్నారు స్వామి. 1986 న్యూ ఇయర్ తర్వాత మార్చి వరకు అక్కడే ఉన్నారనమాట. సో దట్ వాజ్ అ వండర్ఫుల్ టైం. అసలు అప్పుడు దొరికిన అనుభవాలు, అవకాశాలు కానీ, స్వామి ప్రతి ఒక్కళ్ళని 90 మంది అంటే చిన్న గ్రూప్ లాగా ఉండేది. ప్రతి ఒక్కళ్ళతోనూ మాట్లాడడము, వాళ్ళ తల్లిదండ్రులుగా లేకపోతే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్తో ఒక ఇంటర్వ్యూ లాగానే ప్రతి త్రై సెషన్ వాజ్ లైక్ అన్ ఇంటర్వ్యూ ఫర్ ఆల్ ది పీపుల్ అనమాట. ఆ విధంగా ఉండింది. ఆ టైంలో కూడాను మంచి అవకాశాలు నాకు కూడా దొరికాయి. స్వామి 2-3 సార్లు పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్లస్ ఒకసారి ఏంటంటే ఈ రాధభక్తి పాటలు చాలా ఇష్టం. స్వామి ఏనాడైతే కరుణించారో ఆ రోజు నుంచి నాతో డైరెక్ట్గా మాట్లాడలేదు. ఒకసారి ఏమైందంటే నాకు ఎగ్జాక్ట్గా స్వామి ఎలా నాతో మాట్లాడారో అన్నది కరెక్ట్గా గుర్తులేదు, కానీ 2-3 సార్లు పిలిచారు. ఒకసారి మాత్రం నేను ఇందాక చెప్పినట్లు దయరాధ ఈ రాధపై అంటూనూ పాడుకునేవాడిని. అయితే ఓ రోజు సడన్గా స్వామి త్రయీ బృందాల్లో లోపలికి వస్తూ నేను ఫ్రంట్లో కూర్చున్నాను. నా అదృష్టవశాత్తు స్వామి చైర్ దగ్గర. ఆ రోజులో అప్పటి నుంచే మేము టర్న్స్ తీసుకునేవాళ్ళం అనమాట. ఎవరు ముందు కూర్చోవాలి, ఎవరు సెకండ్ రౌండ్, ఎవరు థర్డ్ రౌండ్, ఎవరు భజన్స్ గ్రూప్తో కూర్చోవాలి, వెనకాల కూర్చోవాలని. సో నా టర్న్ ఆ రోజున ఫస్ట్. దూరంగా నడుచుకుంటూ వస్తూ ఎంతో మిస్చివస్ స్మైల్ అనమాట, చాలా నవ్వుతూ స్వామి చేతులు ఇలా వెనక పెట్టుకుని దయరాధ ఈ రాధపై అంటూ కళ్ళెగరేస్తూ నా వైపు చూస్తూ పాడారు. అప్పుడెప్పుడో నేను నాలో ఏడ్చుకుంటూ పాడుకున్నది. భగవంతుడు అఫ్కోర్స్ ఆయన హృదయవాసి కాదన్ను, కానీ స్వామి అలా వెంటనే రెస్పాన్స్ చూపించడం అనేది ఎంతో చాలా చాలా సంతోషం వేసింది. యాక్చువల్గాను అయ్యో స్వామి వింటున్నావా అని ఎంతో సంతోషం వేసింది. వెంటనే స్ట్రైక్ అయింది కూడాను. స్వామి అలా నన్ను చూస్తూ ఇలా కళ్ళు ఎగరేస్తూ పాడుతుంటే ఎంతో బాగా అనిపించింది. యాక్చువల్గా ఆ పాట పాడుతూ వచ్చి ఆ తర్వాత బహుశా 2-3 రోజుల తర్వాత ఏమో అరౌండ్ March 22 డేట్ అది గుర్తుంది నాకు. నన్నును అరుంధరేశ్వర్ అని ఇంకో అతను ఫ్లూటిస్ట్ ఉండేవాడు కదా, మమ్మల్ని ఇద్దరిని మీరు ఏదైనా వాయించండి ఇవాళ అని చెప్పేసి స్వామి మమ్మల్ని అన్నారు. సరే 60th బర్త్డే టైంలోనూ మేము కొన్ని పాటలు ప్రాక్టీస్ చేసాము. వాటితో పాటు అఫ్కోర్స్ ఈ రాధాకృష్ణ పాటలు స్వామికి కూడా ఎంతో ఇష్టం అని చెప్పేసి మేము కూడాను చాలా ప్రాక్టీస్ చేసాం అనమాట. సరే అప్పటికప్పుడు స్వామి ఎక్స్టెంపోర్గా అడిగారు కదా, మనం ఈ పాటలే వాయిద్దాము అని చెప్పేసి అనుకున్నాము.
సరే ఇద్దరం కలిసి వాయించాం ఆ పాటలు. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పాటు కంటిన్యూస్గా ఇంకో పాట వాయించండి, ఇంకో పాట వాయించండి అని స్వామి అలా అడుగుతూనే ఉన్నారు. వాయిస్తున్నంతసేపు స్వామి ఇలా తలాడిస్తూను కొట్టారు. కొంతమంది తాళం కూడా ఇచ్చినట్లున్నారు స్వామి చేతుల్లో. స్వామి తాళం వాయించారేమో, అది గుర్తులేదు. అయిన తర్వాత ఇంకా చాలు అని చెప్పేసి స్వామి మమ్మల్ని ఇద్దరిని పిలిచి ఇద్దరికి 2 బ్రేస్లెట్స్ క్రియేట్ చేసి ఇచ్చారనమాట, చేతికి పెట్టుకునేవి. గమ్మత్ ఏంటంటే అతని పేరు అరుణధరేశ్వర్. సో ఓంకారం అనేది మధ్యలో ఉండి, ఇప్పుడు నాకు అది విరిగిపోయింది యాక్చువల్గా, స్వామి ఆల్టర్లో పెట్టానండి, చేతిలో లేదు. బట్ అతనికి ఏంటంటే ఓంకారం మధ్యలో ఉంటుంది, 2 వైపులా స్టార్స్ లాగా 2 స్టార్స్ ఉంటాయి. స్వామి అది చూపించి మధ్యలో భగవంతుడు, అటు ఇటు స్టార్స్, నువ్వు అంటే దాని అర్థం ఏంటంటే నక్షత్ర మండలం, దానిపైన భగవంతుడు అంటూను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి, స్టార్స్ అంటే అరుంధతి అనేది నక్షత్రం కదా, అందుకని నీకు ఇది అని చెప్పి అతనికి చేతికి కట్టారు. ఆ ఒకసారి 2 క్రియేట్ చేశారు. రెండోది ఏంటంటే దాంట్లోనూ ఓంకారం మధ్యలో ఇటువైపు ఒక సూర్యుడు, ఇటు సూర్యుడు. నీ పేరు రవితేజ కదా, అందుకని రవిని ఇచ్చాను. ఆదిత్య మండలం పైన భగవంతుడు ఉంటాడు అని చెప్పేసి నా చేతికి ఆ రెండోది ఇచ్చారు. ఇచ్చి కట్టారు. కట్టి ఇంకా బాగా వాయించుంటే గోల్డ్ ఇచ్చేవాడిని, కానీ మీరు బంగారమే అంటూను 2 కట్టారనమాట. కట్టి ఎంతో ప్రేమతో చాలా బాగుండేది. అది కట్టిన తర్వాత సరే మళ్ళీ వెళ్ళి కూర్చోండి అని అన్నారు. సో అట్లా రకరకాల అనుభవాలు. ఇంకొకసారి ఏమైందంటే ఒక చిన్న హ్యూమరస్ ఇన్సిడెంట్ కూడా అదే టైంలో జరిగింది. ఒకసారి ఉన్నట్టుండి పాట పాడరా అన్నారు స్వామి. పాట పాడరా అంటే తెలుగులో ఎలా ఉంటుంది మనకి, పాట పాడరా. అయితే నన్ను నేను గొప్ప సింగర్ని అని చెప్పి ఊహించేసుకున్నాను, స్వామి అడిగారు కదా అని చెప్పి. పక్కనే ఆఫ్కోర్స్ మ్యూజిక్ గ్రూప్తో కూర్చునేవాడిని, భజన్స్కి ఫ్లూట్ అది వాయించేవాళ్ళం కదా. సో పక్కనే శైలేష్ బ్రదర్ ఉంటే, బ్రదర్ 1 మధ్యం శృతి పెట్టండి అని చెప్పేసి శృతి పెట్టమన్నాను. శృతి పెట్టగానే గొంతు సరి చేసుకుని నీ కొండకు నీ అంటూ మొదలెట్టేశాను. పాట మొదలెడితే ఇప్పుడు ఎట్లాగైతే మనకి ఆలోచిస్తే నేను నవ్వుస్తుంది, స్వామి కూడా గట్టిగా పగలబడి నవ్వేశారు. ఏయ్ అని అరిచారు గట్టిగా స్వామి. అరిచేటప్పటికి ఏమైందిరా అని తత్తరపాటుతో స్వామి చూశారనమాట. చూస్తే పాట పాడమంటే ఫ్లూట్లో పాడమన్నాను కానీ నిన్ను పాడమని కాదురా అన్నారు స్వామి. అంటే అప్పటిదాకా నాకు అర్థం కాలే, ఫ్లూట్లో పాడమంటాం అంటాం. జనరల్గా మనం మాటలో ఏదో ఫ్లూట్ వాయించు అని అంటాం కానీ ఫ్లూట్లో పాడమని ఎక్స్పెక్ట్ చేయం కదా. సరే స్వామి అలా పగలబడి నవ్వేటప్పటికి అందరూ బండు మంది నవ్వేశారు. ఇక నేను కూడా ఆపుకోలేను, బోల్సేపు స్వామి నవ్వే. ఆ విధంగా చక్కటి మూమెంట్స్ అనమాట. ఆ తర్వాత అఫ్కోర్స్ ఫ్లూట్ అది వాయించడం జరిగింది. ఒకసారేమో నిజంగానే ఆ నెక్స్ట్ డేనేమో పోసారు, 2-3 రోజుల తర్వాత పాడు అన్నారు. స్వామి ఫ్లూట్ వాయించినా పాడనా అని స్పెసిఫిక్గా అడిగితే లేదు పాడు అని చెప్పి, పక్కన రామకృష్ణ అని నాకన్నా 1 year సీనియర్ ఉండేవాడు, ఆయన బాగా పాడేవారు. అతనితో పాటు కలిసి పాడు అని చెప్పేసి అన్నారు. అతనికి యాక్చువల్గా నేను బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పేసి ఘంటసాల గారు పాడిన వర్షన్ ఒకటి ఉంది అనమాట. అది రకరకాల ట్యూన్స్ ఉన్నాయి. ఘంటసాల గారు పాడిన వర్షన్ కొంచెం సింపుల్గా ఉంటుంది. అతనికి ఆ పాట నేర్పించాను అనమాట. ఎప్పుడైనా స్వామి ఇప్పుడు మనకి అంటే ఆల్మోస్ట్ ప్రతి సెషన్లోనూ ఎవరో ఒకళ్ళని ఏదో ఒక పాట పాడు, లేకపోతే అట్లా ప్రతి సింగర్ని, లేకపోతే ఇది నువ్వు వాయించు, లేకపోతే నువ్వు మాట్లాడు అని ఆ విధంగా అందరినీ ఎంకరేజ్ చేస్తూ స్వామి చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఒక ఇంటర్వ్యూ లాగాను అందరికీ అవకాశాలు ఇస్తూ స్వామి వాళ్ళతో మాట్లాడుతూ జోకులు వేస్తూ, లేదంటే ఒకసారి విఐపీలు ఎవరినైనా పిలిచి వెనకాల కూర్చున్న విఐపీలని పిలిచి వాళ్ళతో మాట్లాడిస్తూ మనకి ఏమో రకరకాల మెసేజెస్ ఇస్తూ అట్లా ఉండేదన్నమాట. ప్రతి సెషన్ చాలా లైవ్లీగాను బ్రహ్మాండంగా అలా నడిచేది. సో స్వామి నిన్ను కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి నువ్వు కూడా పాట ఏదైనా పాడు బ్రదర్ అని చెప్పేసి అతను అన్నాను. నాకు పాటలు ఏం రావయ్యా, నువ్వే నేర్పించు అంటే సరే ఈ బ్రహ్మ కడిగిన పాదం అది నేర్పించా అనమాట. నేర్పిస్తే దానికి ఫ్లూట్ కూడాను మధ్యలో అట్లా మ్యూజిక్ పీస్ వస్తుంది, అది నేను ఫ్లూట్ వాయిస్తాను. సో ఇలా మనం ప్రాక్టీస్ చేద్దామని చెప్పి మేము ప్రాక్టీస్ చేసాం. ఆ తర్వాత రోజే స్వామి ఆయన్ని అడిగారు, నన్ను కూడా పాడమన్నారు యాక్చువల్గా ఆ రోజునే. సో ఇద్దరం కలిసి ఆ పాట పాడామన్నమాట. నేను ఫ్లూట్ వాయించలేదు, ఇద్దరం కలిసి పాడాము. సో స్వామికి నచ్చింది, బాగుంది బాగా పాడారు అని చెప్పేసి మెచ్చుకున్నారు. సో ఆ విధంగా మంచి మంచి అవకాశాలు అవన్నీ వచ్చాయన్నమాట. దాదాపు ప్రతిరోజు పండగే, సంతోషానికి హద్దులు లేవు. నిజంగాను అంతకు ముందు పడిన మనోభారం కానీ, లేకపోతే ఆ బాధ కానీ, లేకపోతే ఆ కష్టం కానీ, లేకపోతే స్వామి కోసం అలమటించిన ఈవినింగ్స్ కానీ అవన్నీ అందరూ మర్చిపోయారు అసలు.
ఇప్పుడు గుర్తు చేసుకుంటే అసలు అంత ప్యూరిటీ ఆ చిన్నతనంలోనే ఉంటుందండి బహుశా నిజంగా చెప్పాలి. వయసుతో బహుశా ఈ మెచ్యూరిటీతో బహుశా ఈ ప్రాపంచిక విషయాలతో మనసు చెల్లాచెదరైపోతుందేమో కానీ చదువుకుంటున్న రోజుల్లో ఎంతసేపు మనం వచ్చింది భగవంతుడి కోసం, చదువులు ఈజ్ సెకండరీ, ఫస్ట్ స్వామి, ఇంకా వేరేది నాకు ఆలోచనే ఉండదు. స్వామి తర్వాత చదువు, స్వామి చదువు, ఇంకా చదువు అనేది ఎనీవే అది ఎలాగో మనం చదవాలి తప్పదు. పుస్తకాలు పట్టుకెళ్తాం, క్లాస్లో కూర్చుంటే లెక్చరర్ చెప్తాడు, ఆయన ఇష్టం ఉన్నా లేకపోయినా చెయ్యాలి, లేకపోతే ఎగ్జామ్ రాయాలి కాబట్టి అది ఉంది. కానీ అసలు మనం ముఖ్యంగా వచ్చింది భగవంతుడి కోసం, స్వామి కోసం. యూనివర్సిటీలో స్వామి మనకి అవకాశం ఇచ్చారు. ప్రతి వాళ్ళలోనూ ఎంతసేపు స్వామి గురించి ఆలోచన, స్వామి మాటలు, ఆ అనుభవాలు చెప్పుకోవడం ఎంతో బ్రహ్మాండమైన జీవితం అనమాట అది స్వామి స్టూడెంట్గాను. ప్లస్ అందరికీ ఒకటే ఆలోచన, స్వామిని ఎలా ప్లీజ్ చేయాలి, స్వామికి ఎలా దగ్గర కావాలి, భౌతికంగా ఎలా దగ్గర కావాలి, మానసికంగా ఎలా దగ్గర కావాలి. అసలు ఈ జీవితానికి పరమావధి భగవంతుడే కాబట్టి ఏం చేస్తే స్వామికి ఫైనల్గా స్వామికి దగ్గర అవుతాం, ఇటువంటి ఆలోచనలు అప్పటి నుంచిను ఈ ఆలోచన విధానం అట్లా అనమాట. దాంతోనూ ప్రతి ఒక్కళ్ళ ఆలోచన అలా ఉండేటప్పటికి వన్ కామన్ థింకింగ్ అది. సో దానివల్ల అసలు ఆల్వేస్ పాజిటివ్గాను, సంతోషంగాను ఎంతసేపు స్వామి గురించి మాట్లాడడం, ఆలోచించుకోవడం, పాడుకోవడం ఇలా ఉండేదన్నమాట. చాలా బ్రహ్మాండమైన లైఫ్ అసలు హాస్టల్ లైఫ్ ఆలోచన.